చక్కగా వింటున్నారంటే మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాలి. దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, వాక్యం నేర్చుకోవాలన్నటువంటి ఆశ మీకుంది కనుక మిమ్మల్ని బట్టి నిజంగా దేవుని సన్నిధిలో దేవుడికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దయచేసి మనము మార్నింగ్ నుండి మీకు నేను రక్షణ బాప్తిసం కోసం మాట్లాడుతూ వస్తున్నాను. దేవుడు చెప్తున్నట్టే 10 నిమిషాలు నేను మీకు వాక్యాన్ని పంచుకుని ఆశపడుతున్నాను. దానికంటే ముందు మరి మధ్యలో సభలు అడిగినటువంటి ప్రశ్నలకు అదేవిధంగా ప్రశ్నకు ఆన్సర్ చెప్పిన తర్వాత ముందుకు వెళ్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు చెప్పడానికి ఇబ్బంది అనుకుంటే రాసి ఫ్రెండ్స్కైనా ఇచ్చేయండి. రేపు మళ్ళీ మనము సమయం ఉన్నప్పుడు డిస్కస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మాత్రం ఆ 2 క్వశ్చన్లకు నేను ఆన్సర్ చెప్పిన తర్వాత వాక్యాన్ని మనం విందాం. దాని తర్వాత మీరు మన క్వశ్చన్స్ ఉంటే ఆయన ఇచ్చినట్టయితే మనం మళ్ళీ రాసిన పర్లేదానికి ఇచ్చేయండి. దాన్ని బట్టి మనం డిస్కస్ చేసి ఇంకా కొన్ని విషయాలు మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో సహోదరుడు చెప్పినటువంటి మాట ఏంటంటే అప్పుడు మనకి ఆల్రెడీ 5:30 అయిపోయింది కదా. సో మళ్ళీ మనం ఇంకా అడిగినటువంటి క్వశ్చన్ డిస్కస్ చేయాలి అంటే కనీసం ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది. ఎందుకంటే వెంటనే చెప్పడానికి కాదు, మీకు పూర్తిగా క్లారిఫై చేయాలన్న ఉద్దేశంతో నేను ఆగాను. ఎందుకంటే 7కి మళ్ళీ మనకి వేరే అన్నాడు కనుక 6 క్లోజ్ చేస్తాను. మళ్ళీ మీరు వెళ్ళి కుక్ చేసుకుని వస్తే లేట్ అయిపోతుందని చెప్పేసి నేను సమయాన్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. సహోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ మీకు ఎంతమంది చదివారో తెలియదు కానీ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7-8 వర్షాలు కదా, 7-8 రైట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇదివరకు నేను వెళ్ళిన తర్వాత నా దగ్గర గురించి కూడా మాట్లాడుకుంటూ ఒకటే మాట చెప్పాను. బైబిల్లో నుండి వచ్చేటువంటి ప్రతి ప్రశ్నకి జవాబు ఏంటి అంటే బైబిల్. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ అని రాయబడింది అంటే పెద్ద పెద్ద అక్షరాలతో బైబిల్లో ఉంటుంది. ఆత్మ మీరు చూసారు, గమనించాలనుకుంటారు, చాలా బోల్డ్ లెటర్తో ఉంటుంది. ఆ ఆత్మ అనేది దేవుని యొక్క ఆత్మకి సూచనగా ఉంటుంది. కొన్నిసార్లు స్మాల్ లెటర్లో రాయబడింది అంటే అది మనుషుని యొక్క ఆత్మకి సూచన ఉంది. కాబట్టి ఇలా కొన్ని పదాలు బైబిల్లో రాయబడినప్పుడు ఇక్కడ కూడా అదే ఆత్మ రాయబడింది, ఇక్కడ కూడా అదే ఆత్మ ఉంది, లేదా ఇంకొక స్థలంలో ఇంకొక మాట ఉంది. కాబట్టి అలా అని చెప్పేసి అన్నిటికీ మనము లింక్ పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అఫ్కోర్స్ తెలియనప్పుడు మనం అడగడంలో తప్పలేదు. అయితే ఇక్కడ కూడా ఏంటంటే నీరు అని కనిపించిన ప్రతిసారి మనం బాప్తిసం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆలోచన చేసినా అది ఏంటిది క్లారిఫై చేసుకోవడంలో చాలా ప్రాముఖ్యం. మీరు చూడండి, ఇక్కడ 5వ అధ్యాయం అంటే యోహాను భక్తుడు 4 పుస్తకాలు రాసిన బైబిల్. యోహాను సువార్త 4 కాదు సార్, 5 పుస్తకాలు రాసిన. ఏంటి చెప్పండి? యోహాను సువార్త, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, చివరికి ఏంటి? ప్రకటన గ్రంథం. కాబట్టి యోహాను యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రేమ అనే టాపిక్ మీదనే తాను మొత్తం తెలియజేశాడు మాటలని కూడా. సో ఇవన్నీ ఈ క్వశ్చన్ క్లారిఫై చేసి నేను ముందుకు తీసుకెళ్తాను. మీకు ఏంటంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇదంతా నేను చెప్పాల్సి వస్తుందంటే మీకు బ్యాక్గ్రౌండ్ అర్థం చేయిస్తే మీకు ఈజీగా అర్థమైంది. మత్తయి యేసుక్రీస్తు గురించి రాసినప్పుడు యేసుక్రీస్తు ఒక రాజుగా చూపిస్తూ యూదులకు రాశాడు. మీకు అర్థమైంది కదా? ఎవరికి రాశాడు యేసుక్రీస్తు? యూదులకు. ఏమని చూపించి రాశాడు? రాజు. మార్కు రోమీలకు రాశాడు. ఏమని చూపించి రాశాడు మార్కు అంటే ఈయన ఒక సేవకుడు అని రాశాడు. అంటే ప్రతి చోట ప్రస్తావించిన ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ఒక సేవకుడుగా ఉండడానికి వచ్చాడని చెప్పి రోమీలకు చూపించాడు. ఎందుకు చూపించాడు? సేవకుడు అంటే రోమీలు ఎప్పుడు కూడా సేవకులుగా ఒక వ్యక్తి ఉండడానికి ఇష్టపడతారు, కానీ పెద్దలకు చదివించడానికి ఇష్టపడతారు. ఇక్కడ యూదులు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈయన మెస్సయ్య అని చెప్పేసి అంతా ఏం చేశాడు? యేసుక్రీస్తు ఒక రాజుగా పరిచయం చేశాడు. ఇక లూకా ఎవరికి రాశాడంటే గ్రీస్ దేశస్తులకు రాశాడు. గ్రీస్ దేశస్తులు ఎప్పుడు కూడా ఒక సంపూర్ణమైన వ్యక్తి లేదా పరిపూర్ణమైన వ్యక్తి కోసం ఎదురు చూశారు. అందుకే యేసుక్రీస్తుని ఏం చేశాడు అంటే మనుష్య కుమారుడు అని ప్రస్తావిస్తూ రాశాడు. అందుకే నశించిన దాని మీద రక్షించిన మనుష్య కుమారుడు, ఇలా మనుష్య కుమారుడు ఈయనే పర్ఫెక్ట్ పర్సన్, ఈయనే పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పి లూకా గ్రీస్ దేశస్తులకు ఏం చేశాడంటే యేసుక్రీస్తు చూపిస్తూ రాశాడు. చివరిగా యోహాను ప్రపంచం అంతటి కూడా యేసుక్రీస్తు దైవ కుమారుడు అని చూపిస్తూ రాశాడు.
ఈ 4 పుస్తకాలు ఎవరి గురించి రాశారు? యేసుక్రీస్తు గురించి. కానీ రిసీవ్ చేసుకునే వాళ్ళు వేరే. అలా చెప్పి వారు రాసినంత అబద్ధాలు అంటే కాదు, వాళ్ళు ఒకే వ్యక్తి గురించి డిఫరెంట్గా ప్రస్తావిస్తూ రాశారు. కాబట్టి ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ఉన్నా తప్పకుండా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. సో యోహాను యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దైవ కుమారుడు అని చెప్పి చూపించడానికి పుస్తకాన్ని రాశాడు. చూడండి, ఇదే 1 యోహాను 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఉన్నాడు నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడని చెప్తూ మీరు చూడండి 5వ వచనం చదువు. యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. అంటే ఏంటి? 5వ అధ్యాయం నుండి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు, ఏమి ఆయన చూపించాలనుకుంటున్నాడు అంటే దేవుడు యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అని మీరు నమ్మండి. ఎందుకు? ఆయన నమ్మినట్టయితే వాడు మాత్రమే దేవుని మూలంగా పుట్టినవాడు అని చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమని చెప్పాడు చూడండి. 5-6 వర్షంకి వచ్చిన తర్వాత నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే. అంటే ఎవరు ఈయన? యేసుక్రీస్తు. క్లియర్ అయితే మీకు చదవండి. ఈయనే. ఇంకేముంది అక్కడ? అనగా యేసుక్రీస్తే ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తంతో వచ్చును, ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఎందుకు వచ్చు? రైట్. మనం ఏంటి చదవండి. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనం యోహాను సువార్తలో కూడా చూస్తాం. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈయన మత్తయి సువార్తలో కూడా చూస్తాం. పరలోకం నుండి దేవుని యొక్క స్వరం వినిపించడము, తర్వాత ఏంటి? పావురం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు రావడం. ఇది మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అని ఆయన చూపిస్తున్నాడు. ఎవరు? యోహాను పరిచయం చేస్తాడు. చూపిస్తే ఎలా నేర్పిస్తున్నాడు? ఆయన చెప్పిన మాట ఏంటంటే 7వ వచనంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళను రక్తం ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాం కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైంది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. అంటే ఇది ప్యూర్లీ ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి రాయబడింది? ప్యాసేజ్ అంతా కూడా మన గురించి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. నీటి గురించి రాబడినప్పుడు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడానికి సూచన. అంటే ఆయన వాటర్ బాప్తిజం తీసుకుంటాడు. ఎందుకు దాన్ని క్లారిఫై చేస్తాను. యేసుక్రీస్తు బాప్తిసం ఎందుకోసం తీసుకున్నాడు కూడా నేను చెప్పాను, గుర్తుంది కదా మార్నింగ్. అయితే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంది ఏంటి అంటే తన జనాంగమైనటువంటి ప్రజల మధ్యలో తాను ఐడెంటిఫికేషన్ కల్పించుకోవడానికి ఏం చేశాడు? తాను బాప్తిసం తీసుకుని మా దగ్గర జీవితం చూపించాడు. ఇంకా బ్లడ్ అని రాబడింది. అంటే ఇది రక్తం. ఈ రక్తం అనేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణానికి కల్వరిలో అర్పించినటువంటి ప్రాణానికి సూచనగా ఉంది కనుక తన రక్తము ద్వారా కాచినటువంటి ఆ రక్తము ద్వారా తన ప్రజలకైన విమోచన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విషయాలన్నీ కూడా మత్తయి రాశాడు, మార్కు, లూకా, వేలు రాశాడు, అపోస్తలుడైనటువంటి పౌలు కూడా రాశాడు. ఇవన్నింటిని బట్టి యోహాను చివరిగా చనిపోయినటువంటి వ్యక్తి, అంతే కదా బైబిల్ గ్రంథంలో 80-90 చనిపోయిన వ్యక్తి. ఈ యొక్క పత్రిక రాస్తున్నప్పుడు కూడా అన్ని అర్థం చేసుకుని చెప్పిన మాట ఏంటంటే 9వ వచనం మనము మనుషుల సాక్ష్యాన్ని విని యేసుక్రీస్తును అంగీకరిస్తున్నాము కదా, దాన్ని బట్టి ఇంకేమన్నాడు ఆయన? అంతకంటే ఎక్కువగా దేవుడి సాక్ష్యం మరీ బలమైనది. దేవుడి సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే అని క్లియర్గా చెప్పారు. అర్థమైంది? సో ఇది అంతా కూడా ప్యూర్లీ యేసుక్రీస్తు యొక్క గూర్చి, తన దైవత్వాన్ని గురించి, దేవుని కుమారుని గురించి సాక్ష్యము మనుషులు ఎలాగైతే ఇచ్చారో అలానే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తుందని చెప్పాడు. తర్వాత యేసుక్రీస్తు కూడా కల్వరిలో మరణించాడు. ప్రశ్న వేస్తాను, కల్వరిలో మరణించింది దేవుడా మనుషుడా? యోజనగా చెప్పండి. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళండి, మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను, అర్థం చేసి తీసుకెళ్ళండి. ఎవరు చెప్పారు కల్వరిలో? మనుషులు చనిపోతే మనుషులు ఒక మానవుడు చనిపోవడం ద్వారా పాపక్షమాపణ దొరుకుతుంది. చెప్పండి, దొరుకుతుందా? దొరకదు. మరి ఎవరు చంపారు? దేవుడు చంపాడా? దేవుడికి మరణము ఉండదు. మరి ఎవరు చంపారు? దైవ మానవుడు. మనం ప్రస్తావిస్తాం. ఏమంటాం మనము? దైవ మానవుడు.
కేవలం మనిషి మాత్రమే కాదు, కేవలం దేవుడు కాదు, దైవ మానవుడుగా క్రీస్తు కల్వరీసులో తన ప్రాణాన్ని పెట్టాడు కనుకనే మీరు గమనించండి, అక్కడ ఆ రక్తము ద్వారా, కాచినటువంటి రక్తము ద్వారా మనకి విమోచన దొరికింది. ఆయనే ఈ యొక్క క్రీస్తు అని చెప్పి వారు ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు అని చెప్పి ఇక్కడ అపోస్తలుడు అయినటువంటి యోహాను క్లియర్గా రాశారు. ఓకేనా బ్రదర్? ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు నన్ను మళ్ళీ తర్వాత కాంటాక్ట్ చేసి డిస్కస్. మీకు అర్థమైంది కదా, ఇది క్లియర్ కదా ఇంకా. కాబట్టి మీరు ఒక్కొక్క ప్యాసేజ్ని మీరు స్లోగా చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి మనం కొన్నిసార్లు చదివినప్పుడు ఇక్కడ వాడుతుంది అక్కడ వాడుతుంది అనుకొని మనం కన్ఫ్యూజ్ అయిపోయి వెంటనే వేరే విధంగా మనం ఆలోచించడానికి వీలేదు. ఓకే, అర్థమవుతుంది కదా. సో అది దీనికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఓకే రైట్, ఓకే చూద్దాం. దేవుడి కుమారుని విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుడు నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికులుగా చేసిన వాడు. అంటే ఏంటి, ఇదంతా కూడా చెప్పాం కదండి మొదలు. సో యేసుక్రీస్తు దేవుడి కుమారుడు తప్ప ఆయన ఏసే క్రీస్తు ఉన్నవాడు నమ్ము ప్రతివాడు దేవుడు పుట్టినవాడు అని చెప్తూ ఆయన చెప్పినటువంటి అంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, దేవుడి కుమారుని విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినాడు. అంటే అర్థం ఏంటి, దేవుడు అబద్ధికుడు, ఈయన మా నిజమైన దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నట్టుగా ఒక డిసిషన్ వచ్చింది. మనం నమ్మాము కాబట్టి యేసుక్రీస్తు దైవ కుమారుడు అని చెప్పి ఒప్పుకుంటున్నాము. కాబట్టి అందుకే ఈయన యోహాను అంటాడు, మేము ఇది ఎక్కడ మాట చూడండి, ఇదే మూడో అధ్యాయం యోహాను సువార్త, మేము ఏదైతే చూడండి జీవవాక్యుడు కూర్చి ఆది నుండి ఏది ఉండేనో, మేమేది వింటిమో, కళ్ళారా చూచుతిమో, ఏది నిదానించుకుంటుమో, మా చేతులు దేన్ని తాకి చూచున్నాం, అది నీకు తెలియ. సో ఈ హోల్ పర్పస్, అంత పర్పస్ ఏంటంటే క్రీస్తే దేవుడై ఉన్నాడనడానికి సూచన. కాబట్టి ఇది మన బాప్తిస్మానికి సంబంధించింది. ఇంకొకటి మీకు క్లారిఫై చేస్తే కనుక నేను ఇంకొకటి జ్ఞాపకం చేశాను. సో ఈ పరిశుద్ధాత్మ దేవుడు రాకముందు బాప్తిసం గురించి మాట్లాడినప్పుడు ఎలా ఉండదో మీకు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మీకు మార్నింగ్ సెక్షన్లో చెప్పాను. ఈ నీటి బాప్తిస్మము ద్వారా ఒక వ్యక్తికి ఏం జరుగుతున్న విషయంలో మీకు చూపించాను. నీటి బాప్తిస్మము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది, లోక స్థానిక సంఘంలోనికి సభ్యుడిగా చేస్తుంది. అదే పాత నిబంధనలో ఒకవేళ బండ చూస్తాం, మోషే కాలంలో వారు ఎర్రసముద్రంలో వెళ్ళినప్పుడు వారు దీంట్లో బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తాం. ఆ బాప్తిసము సంఘానికి సంబంధించింది కదా. ఎందుకు అంటే పాత నిబంధనలో సంఘానికి వచ్చినటువంటి ప్రశ్నలు ఎక్కడ లేవు. మీరు ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే విగ్రహాలను పూజించడం అంతే కదా. మీ క్వశ్చన్, విగ్రహాలను ఆరాధించడం అంతే కదా. పెట్టినట్టు ఇక్కడ విగ్రహాలను ఆరాధించడం లేకపోతే విగ్రహాలను పూజించడం కానీ వీటి గురించి ప్రస్తావించినప్పుడు ఒక మాట చెప్తానండి. మనం ఎప్పుడైతే ఆధునిక వాక్యంలో ఐ థింక్ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 48 సంవేదర్స్ నేను చూపిస్తాను మీకు తర్వాత. ఒక వ్యక్తి అడవికి వెళ్తాడు. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ బైబిల్ నుండి చెప్తున్నాను, మీకు రెఫరెన్స్ ఇస్తాను తర్వాత చెప్పిందాను. అడవికి వెళ్ళి ఒక పెద్ద ముద్దు దానికి తీసుకొని వస్తాడు. అర్థమవుతుంది కదా. తీసుకొని వచ్చిన తర్వాత ఆ ముద్దు నుండి కొంచెం బాగా చెక్కి కొన్ని దాంట్లో కట్టెలు తీసి ఏం చేస్తాడు అంటే చక్కగా పేర్చుకొని కాల్చి కొన్ని రొట్టెలు చేసుకుంటాడు. బాగా రొట్టెలు చేసుకొని కాల్చి తినేసి మాంసం వండుకొని చాలా తృప్తిగా ఏం చేస్తాడు ఆయన ఉంటాడు. ఉన్న తర్వాత ఇంకా కొన్ని కట్టెలు మిగిలాయని చెప్పేసి వాటిని చలిమంటగా వేసుకొని ఆయన దాన్ని కాచుకుంటాడు. అయినా కూడా ఏం జరుగుతుందంటే ఇంకొంచెం కర్రలు మిగులు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ కర్రను తీసుకొని చాలా చక్కగా చెక్కేసి ఒక బొమ్మ తయారు చేసిన తర్వాత ఆ బొమ్మను అక్కడ పెట్టేసి సాష్టాంగ నమస్కారం చేసి నువ్వే నా దేవుడవి నన్ను రక్షించమని ప్రార్థన చేస్తాను. అర్థమైంది కదా. చూడండి, ఒక ఆ మాట నుంచి చూడండి దయచేసి. యేషయా 44 అధ్యాయం. సో ఇక్కడ మీరు దాదాపుగా 15 వర్షాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వినండి, అవన్నీ మీరు చూస్తే ఏంటి 16 వర్షం చదువుతున్నాడు. అగ్నితో సగం కాల్చి ఉన్నాడు, పొదువ సగంతో మాంసం వంటి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాల్చుకోవచ్చు. ఆహా, చలి కాల్చుకుంటే వెచ్చగా ఉన్నదని అనుకుంటున్నాను.
దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగా ఉన్న విగ్రహంను చేయించుకును, దాని యొక్క సాగిలపడుచు నమస్కారం చేయించు, నీవే నా దేవుడు, నన్ను రక్షింపుమని ప్రార్థించును అని చూస్తున్నాం. అప్పుడు వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకున్నట్టు వారి కన్నులు కప్పబడిన, గ్రహింపకున్నట్టు వారి హృదయం మోయబడిన, ఎవడును ఆలోచన చెందిన అగ్నిలో సగం కాల్చిందని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చింది, దానితో మాంసం వండుకొని భోజనం చేసింది, మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేమైన దాన్ని చేయునా, చెట్టు మొద్దుకు సాష్టంగపడుదునా అని ఎవడునూ ఆలోచించడు, యోచించుటకు ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు, వాడు బూడిదను తినుచున్నాడు అని దేవుడే రేఖిస్తున్నాడు. సో ఇక్కడ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించాం. మన దేవుడు ఇప్పుడు మనం చూస్తాం కొన్ని ఇప్పుడు మనం ఇప్పుడే ప్రక్కనే గౌరీపట్నం అదే ఉంది కదా, ఏది మదర్ టెంపుల్. మన చర్చెస్లో మన సంఘాల్లో మనం విగ్రహాలు పెట్టుకోమని చెప్పండి. ఎందుకు మనం విగ్రహాలు పెట్టుకోము? ఒక యేసుక్రీస్తు ఫోటో ఇక్కడ వేసుకోవచ్చు కదా విగ్రహం. ఎందుకు కొంచెం చెప్పండి, ఇప్పుడు డౌట్ రాలేదు. ఎందుకు మనం విగ్రహం ఉంచుకోము? యోహాను సువార్త 4:24 ఏమిటి అక్కడ? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆత్మ, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు కనుక ఆయనకు విగ్రహాలతో పనిలేదు. ఆత్మ అయినటువంటి దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తున్నాడు కనుక నీకు ఇంకొక విగ్రహాన్ని చూసి పూజించాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి ఇంత క్లియర్గా మనకు వాక్యం ఉన్నప్పుడు ఇంకా ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నీ ఆత్మదేవుడైనటువంటి దేవుడు పూజిస్తుండగా కనిపించేటువంటి బాహ్యమైనటువంటి ఆకారం చూసి ఎలా వెళ్ళి పూజిస్తావు? నీవు పూజించడం ఒక మాట చూపించేసి నేను ఇంకా మీకు ముందుకు వెళ్తాను. ఐ థింక్ ఇంకా మీకు ఎందుకంటే ఒకేసారి క్లారిఫై అవుతుందని అనుకోలేదు, ఎందుకంటే కొన్ని కొత్తగా ఉంటాయి, కొన్నిసార్లు సగం క్లారిఫై అయినా కూడా మీకు ఇంకా క్లారిఫై కాకపోతే నడవడానికి ప్రయత్నం చేయడం. మనం ఇక్కడ రాసిన నిలబడి రేపు మళ్ళీ టుమారో మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. సరే, ఏం వాక్యంలో బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించు వారిని ఏం చేస్తుంది? కాబట్టి మీ ఆత్మీయ దేవుని పూజించినప్పుడు మీకు అనుకోవచ్చు ఒకవేళ సడన్గా వెళ్ళినా అనుకుంటే తెలియకుండా తింటే నోపాలు ఉంటాను. ఏం లేదు, మీకు ఇది టాపిక్ కాదు, బట్ విగ్రహం కోసం చెప్తున్నాను. మీరు ఇంకా తినడం కోసం మీకు సమస్య ఉంటే మొదటి కొరగా రాసుకోండి, ఎంతో చదువుకుంటే మీకు క్లారిఫై అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మన దేవుడు ఆత్మ కనుక ఆత్మ అయినటువంటి దేవుని ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుని మనం ఆరాధిస్తాము. ఏ విగ్రహాన్ని కూడా మనం పూజించాము, ఎందుకంటే మనకు తెలుసు ఆ విగ్రహం ప్రాణం ఉందా లేదా మనకి బాగా జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళాడు, మొదలు తీసుకుని వచ్చాడు, తిన్నాడు, ఒక చెక్కను తీసుకుని దాన్ని తయారు చేసి నువ్వే నా దేవుడవి రక్షకం అని సాష్టంగా పడ్డాడు. అంటే విగ్రహాలను పూజించేటువంటి ప్రతి ఒక్కరి జీవితం కూడా అలాంటి. కాబట్టి అది మనకు సంబంధించింది కాదు. క్లియర్ కదా ఇక్కడ మీకు? సో ఇంకా మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే ఇంకా ఈ విషయంలో కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్తాను. నా జీవితంలో జరిగింది, నాకు నేను క్లారిఫై అయిపోవచ్చు. కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీ పక్కనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. కొంతమంది ఫ్రెండ్స్ నేను బాగా క్రికెట్ ఆడుకునే టైంలో ఆయన హిందువులు చాలా అంటే చాలా ఈ గణేష్ పూజలు బాగా చేసేటప్పుడు. అయితే ఎంత క్లోజ్ అంటే మేము చాలా క్లోజ్ అయిపోయాం, చాలా అంటే చాలా క్లోజ్. నేను రమ్మన్నప్పుడు చర్చ్కి వచ్చేవాడు, కూర్చుండేవాడు, వాక్యం వినేవాడు, తినేవాడు, అన్నీ చేసేవాడు. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, కలిసేవాడిని, మామూలుగా తినేసి వచ్చేవాడు. సో సండే చర్చ్ రమ్మన్న కూడా వచ్చాడు. అయితే ఒక్కసారి ఏం జరిగింది అంటే ఈ యొక్క వినాయక చవితి ఉంటాయి కదా, అది పండుగ వచ్చింది. మనోడు ఏం చేశాడు అంటే కావాల్సుకొని ఒక పెద్ద మ్యారేజ్ కార్డు ప్రింట్ చేసినట్టు ఒక కార్డు ప్రింట్ చేశాడు. చేసి ఏమని చెప్పాడు అంటే
ఈ ప్రోగ్రామ్కి వాళ్ళ ఇంట్లోనే ఈ యొక్క వినాయకుడిని మేము నిలబెడుతున్నాం కాబట్టి ప్రతిష్ఠిస్తున్నాం కనుక తప్పకుండా రావాలి అని కిందే పెట్టాడు అంటే మతభేదం లేకుండా అందరూ కూడా రావాలని పెట్టేస్తాడు. నా గురించి పెట్టడం నాకు అర్థమైంది. సో నేను ఈవినింగ్ క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను. నా దగ్గరికి అప్పుడు ఆయన వచ్చాడు. ఆయనతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ఆయన బాగా రోజు ముగ్గురం కూడా వచ్చి కార్ చేతులు పెట్టకు మాట చెప్పాడు, ఖచ్చితంగా నీవు ప్లేస్ రావాలి, విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు చూడాలి. ఎందుకు అంటే నేను నా స్నేహితుని కనుక నువ్వు రమ్మన్నప్పుడు నేను వచ్చాను, తినమన్నప్పుడు తిన్నాను, చప్పలు కొట్టుకున్నప్పుడు కొట్టాను, చర్చ్లో కూర్చున్నాను, నువ్వు చేయమని కదా నేను చేసిన, ఎందుకంటే నువ్వు నా స్నేహితుని. అదేవిధంగా నువ్వు నన్ను ప్రేమించినట్టయితే నీవు నా దగ్గరికి రావాలి, ప్రార్థించి దాని దగ్గర ఉండాలి. నేను సరే వస్తాను, రావడం మాత్రం కాదు, నేను అర్పించిన దాన్ని ఖచ్చితంగా తినాలని ప్రసాదం అనేసి ఒక మాట ఏమని చెప్పాడు అంటే, నువ్వు కనుక రాకపోతే లైఫ్లో నేను నీతో మాట్లాడి చెప్పేసి వెళ్ళాడు. నేను వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, ఏంటి ప్రభా అని. నా ఫ్రెండ్షిప్ అడిగితే చాలా ఫ్రెండ్షిప్ ఎలా బిల్డ్ అవుతుందో నేను చాలా వాల్యూ ఇస్తుంది. ఒకసారి బిల్డ్ చేసుకోవడం కష్టం అంతే కదా, కానీ బిల్డ్ అనేది అంటే మర్చిపోవడం కష్టం. ఆలోచన చేస్తే ఎలా ప్రభావ ఎలా అనుకున్నప్పుడు దేవుడు మాట చూపించాను. కాకపోతే 4:4 ఒక మాట ఉంది అంటే, వ్యభిచారం ద్వారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరాని. ఏంటి? ఈ లోకంతో స్నేహము చేస్తే ఎవరికి శత్రువులమైతున్నాము? ఎవరు చెప్పండి? దేవుని. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి వారు పక్కన వ్యక్తితో మాట్లాడకపోయినా మీరు బ్రతుకుతారు. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది కదా, దయచేసి వినండి. మీరు కూర్చున్నటువంటి వ్యక్తులు ప్రక్కన వ్యక్తితో మీరు మాట్లాడకపోయినా బ్రతుకుతారు. దేవునికి విరుద్ధంగా ఉండి వ్యతిరేకంగా జీవించి నా ప్రేమను పొందుకోగలరు. సో ఆ మాట నాకు గుర్తుకొచ్చేసింది. వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కనిపించాడు, నేను ఆయన పలకరించాను. చివరికి నా కాలేజ్ అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను చెప్పిన తర్వాత కూడా నా వైపు చూడకుండా ఎక్కడో దూరం వెళ్ళిపోయి వెనుకకు చూడకుండా ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. కొంచెం మనసులో బాధేసింది, చాలా మంచి స్నేహితులు కోల్పోయాను కదా అని చెప్పేసి. కానీ ఒకటి మాత్రం నేను చేసింది ఏంటంటే, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం మానేది. లోకేష్ అయితే ప్రార్థన చేయడం మానేయకుండా 5 years దాదాపు చేస్తూనే ఉన్నాను. అనుకోకుండా 5 years తర్వాత నేను మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. పక్క చర్చ్లో వాకింగ్ చెప్పాలి. ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళ చర్చ్లో వాకింగ్ చెప్పిన తర్వాత, మీ ఫ్రెండ్ ఉండేవాడు కదా ముఖేష్, నీకు గుర్తున్నాడు అంటే, అరే ఎలా ఉన్నాడు అంటే అప్పుడప్పుడు నేను అడిగేవాడు అన్నాడు. వెంటనే నేను ఫోన్ చేయమని చెప్పాను. చేసినప్పుడు ఇలా వచ్చానన్నప్పుడు ఆ ప్లేస్ మేము ఎక్కడైతే కలిసి దిగేవాళ్ళమో నేను వచ్చానని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గౌరవించుకొని చక్కగా మాట్లాడి చాలా మిస్ అని చెప్పేశాను. నాకు చాలా సంతోషం వేసింది. ఒకటే అనుకున్నాను, ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఒక ఫ్రెండ్ని కోల్పోయాను, బాధపడ్డాను. కానీ అంతకంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ నాకు ఇచ్చారు. అయినా కూడా ఈ ఫ్రెండ్ దూరం చేయకుండా దేవుడు మళ్ళీ ఏం చేశాడు, 5 years తర్వాత అయినా నాకు మళ్ళీ స్నేహాన్ని మళ్ళీ చిగురింపజేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుణ్ణి వాక్యం అంగీకరించే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. నీ దేవుని కోసం నేను నిలబడితే, నీ దేవుని కోసం బ్రతికినట్టయితే నీ జీవితాన్ని పాడు చేయడం దేవుడు ఎప్పుడు చూడు. నీకున్నటువంటి బాంధవ్యాలన్నీ కూడా పాడు చేయాలనేప్పుడు దేవుడు చూడు. ఆయన అన్నింటినీ కూడా నిర్మించాడు, కాపాడేవాడు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ముందు మీ జీవితంలో దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండాలి చెప్పండి? దేవుడికి. తర్వాతనే ఫ్యామిలీగా, లేకపోతే తర్వాతనే అంటే వ్యక్తిగతంగా నేను చెప్పే మాట. ఓకే, వ్యక్తిగతంగా మొట్టమొదటి స్థానం దేవుడికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఫ్యామిలీకి ఇస్తారా, ఫ్రెండ్స్కి ఇస్తారా, ఎవరికి? ఎందుకంటే దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వకపోతే అది నిజమైన క్రైస్తవ జీవితానికి సూచన. కానీ ఎవరైనా మనకి బాధ పెట్టారా, లేదా వదిలేసారా, వెళ్ళిపోయారా, రేపోతే ప్రార్థన చేయండి. ప్రార్థన ఇచ్చిన పెద్ద విపత్తు మన దగ్గర ఏమీ లేదు, అంతే కదా. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళండి. సో ఈ సమయంలో దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నట్టయితే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఇంకా మీకు క్వశ్చన్స్ ఉంటే రాసి పెట్టేసండి. రేపు దేవుచితమైతే మళ్ళీ మీకు కొన్ని విషయాలు నేర్పించిన తర్వాత నేను క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. దాని తర్వాత మనం బ్యాప్టిజం కోసం మాట్లాడేసి దేవుచితమైతే బ్యాప్టిజం కోసం మనం వెళ్దాము. కాబట్టి అన్ని సమయంలో ఒకేసారి అన్ని కాలేవు, ట్రై చేస్తాం. దేవుచితమైతే మళ్ళీ మీ మధ్యలోకి వస్తాను. నేను ఉన్న కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కరోనా టైంలో మనం మీకు వస్తాను. దాన్ని స్పెండ్ చేయలేకపోతున్నాం. మళ్ళీ కూడా తప్పకుండా మీ దగ్గరికి నేను వస్తాను. సో దాని వరకు దయచేసి మీరు గమనించి మీరు ముందుకు వెళ్ళాల్సిన క్రమంలో మనవి చేసుకుంటున్నాను.
మీరు బైబిల్ ఉన్నట్టయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. దయచేసి 4-5 వచనాలు చదవండి. 2వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. చాలా మంది దేవుడి యొక్క మాట దీవించినట్టు దయచేసి మనం కళ్ళు మనిషిని తెచ్చిన ప్రార్థన చేసి వాక్యం మీద మహాగరుడ పరిశుద్ధుడ మీ యొక్క నామాన్ని బట్టి మనం తెలియజేస్తున్న ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవచ్చుగా మీరు మాతో మాట్లాడుతూ ప్రత్యేకంగా మీ యొక్క బిడ్డలకు కావాల్సినటువంటి ఆదరణ మాట దయచేస్తూ మీ కొరకు సాక్షిగా నిలవడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము. కొలస్సీయులకు రాసినటువంటి ఈ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, తర్వాత ఫిలమోను, ఈ 4 పత్రికలు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉండి రాసినటువంటి పత్రిక. ఇక్కడ రాసిన ఆయన ఖైదీగా జైల్లో ఉండి రాసినటువంటి పత్రిక. ఈ ఖైదీగా ఉన్నటువంటి ఆ వ్యక్తి జైల్లో ఉండి కూడా సంఘం పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉండి సంఘం కోసం వెళ్ళాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తి. ఒక నిజమైనటువంటి కాపరి తన సంఘం యొక్క ఆత్మీయ జీవితం కొరకు ఎప్పుడు ప్రాకులాడేటువంటి వ్యక్తి. డబ్బుల కోసం కాదు, లేదా దేనికోసం కాదు, ఉన్నటువంటి గొర్రెల లాంటి విశ్వాసం, గొర్రెల లాంటి ఏదైనా ఆలోచన చేయకూడదు. ఓకేనా? విశ్వాస జీవితాన్ని ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా కట్టాలి అని చెప్పి ఎప్పుడు కూడా అహర్నిశలు ఆలోచన చేసేటువంటి వ్యక్తి కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అక్కడ ఆ చెరసాలలో ఉండి కూడా సంఘం గురించి ఆలోచన చేస్తూ కొన్ని చక్కటి మాటలు రాశాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ జీవితం. దేవుని అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయ ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయ జీవితం కనుక మనకు లేకపోతే, ఆత్మీయ జీవితం కనుక నీకు లేకపోతే నీవు అక్కడే నీ జీవితాన్ని ఆపేసినట్టు లెక్క. ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి జన్మించాడు అంటే ఆ వ్యక్తి జీవితంలో ఆ యొక్క బాల్య విషయంలో గ్రోత్ లేదు అంటే, ఎదుగుదల లేదు అంటే ఏ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు చెప్పండి? మీరు కూడా ఆనందించారు. అలానే పసిపిల్లలాగా నీవు యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ భాగ్యాన్ని పొందుకున్న తర్వాత నీ జీవితంలో ఎదుగుదల లేకపోతే, నీ జీవితంలో ఎదిగి ముందుకు సాగకపోతే మన యేసుక్రీస్తు మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా అలానే మారుతాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ రాసినటువంటి విషయం ఏంటంటే ఏ విధంగా మరి ఆత్మీయ జీవితంలో మనం ఎదగలం, ఎలా ముందుకు సాగాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆత్మీయంగా ఎదిగేటువంటి గుణాన్ని తప్పకుండా మనం కలిగి ఉండాలని చెప్పాడు. మీరు మనందరం కూడా శారీరక ఫిట్గా ఉండాలి, శారీరక బలంగా ఉండాలి అంటే చక్కగా భోజనం చేస్తాం. 3 టైమ్స్ చేసేవారు ఉన్నారు, 4 టైమ్స్ చేసేవారు ఉన్నారు. ఆత్మీయంగా మనం బలముగా ఉండాలి అంటే ఎన్నిసార్లు వాక్యం వినాలి? చెప్పండి. వారానికి కనీసం ఒక్కసారైనా మనం వాక్యం వినడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఆ ఆదివారం కూడా మనం మిస్ చేసుకున్నాము అంటే మన ఆత్మీయ స్థితి ఎక్కడోగా వెళ్ళిపోతున్న విషయాన్ని దయచేసి గమనించాం. ఇక్కడ ఆత్మీయ ఎదిగేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఎందుకు ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి? రక్షింపబడ్డాము, యేసుక్రీస్తు రక్షణ స్వీకరించాము, మరణిస్తే పరలోకము వెళ్ళిపోతాము, ఇంకా నాకేం ప్రాబ్లం లేదని అనుకుంటాం చాలా మంది. ఇది గమనించండి. మీకు చెప్పడం నేను మర్చిపోయాను మార్నింగ్, బట్ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మీరు రక్షింపబడక ముందు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పిదాలు చేసినా, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా, లేదా ఒకవేళ వ్యభిచారులైనా, మోసం చేసేవారైనా, అబద్ధీకులైనా, రక్షింపబడక ముందు ఎన్ని ఘోర పాపాలు మీ జీవితంలో ఉన్నా
క్రీస్తు వద్దకి వచ్చి మీరు ఒక్కసారి ప్రభా ఈ పాపాలు క్షమించమని అడిగారంటే ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఏమన్నాడు? విడిచిపెట్టి వేశాడు, వైపో. మరలా ఆ పాపములను దేవుడు మళ్ళీ ఎప్పుడు కూడా జ్ఞాపకంలోనికి తీసుకున్నాడు. కానీ రక్షింపబడిన తర్వాత చేసే ప్రతీది కూడా దేవుడి లెక్కలోనికి తీసుకొస్తాడు. మీకు అర్థమైంది చెప్పిన మాట కూడా? రక్షింపబడక ముందు ఏం చేసినా దేవునికి అవసరం లేదు. రక్షింపబడిన తర్వాత ఏ తప్పిదము చేస్తున్నాం అనుకుంటాం, ర్యాప్చర్లో మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ ఫీస్ట్ కదా అనుకుంటాం. మ్యారేజ్ ఫీస్ట్ అంటే ఏంటంటే పెళ్లి కుమార్ని ఎదుర్కొన్న తర్వాత 7 years అందరం కూడా బీమా స్వీట్ జడ్జ్మెంట్ లోన్ అంటారు దాన్ని. న్యాయ సింహాసనంలో మనం ఏం చేయాలి? నిలబడాలి అందరం. దేన్ని బట్టి? 1 Corinthians 2 Corinthians 5 తర్వాత చదువుతుంది. మనము చేసిన ప్రతి క్రియలను బట్టి దేవుని ఎదుట మనం ఏం చేయాలి? లెక్క అబ్బా చెప్పాలి. కాబట్టి మన మాట విషయంలో, మనం బోధించే విషయంలో, నేర్చుకునే విషయంలో, జీవనం దగ్గర వచ్చే విషయంలో, అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా. సో ఆత్మీయ స్థితిలో ఎదగకపోతే నేను రక్షింపబడ్డాను అలానే ఉంటాను అనుకుంటే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క మనం చెప్పుకోవడానికి ఏముండదు. సో ఇక్కడ ఆత్మీయ జీవితం ఎందుకు ఎదగాలంటే చూడండి, దయచేసి 4వ వచనంలో ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను అన్నాడు. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నాడు. ఎవరు మోసం చేస్తారు చెప్పండి? ఎవరు మోసం చేస్తారు? చక్కని మాటల చేత. ఇంగ్లీష్లో ఈ మాటకి ఏమంటారంటే ఎంటైసింగ్ వర్డ్స్ అంటారు. ఎంటైసింగ్ అంటే ఏంటంటే ప్రేరణ, ప్రేరేపించడం, పురికొల్పడం. ఒక వ్యక్తిని ఏం చేస్తారు? ఎలాగైనా ప్రేరేపించి ఆ చర్చ్ నుండి దూరంగా లాక్కొని వెళ్ళడమా, లేకపోతే త్రాగుడు అలవాటు లేకపోతే త్రాగుడు అలవాటు చేయడమా, లేదా ఇంకేదైనా అంటే ప్రేరేపించడం. ఎవరైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసం చేయకుండా ప్రేరేపించకుండా చూడాలి. ఎందుకు అంటే మీరు వినండి చదువు. ఎవరైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకోకుండా మాటలు రాస్తున్నాము అంటే మళ్ళీ చక్కని మాటల చేత మోసం చేసేది ఎవరు చెప్పండి? ఎవరు చేస్తారు మోసము? ఎవరు? అపవాది, సాతాను. సాతాను అనాది నుండి మోసం చేసేది. ఒక చక్కటి మాట చెప్తాను వినండి. యోహాను సువార్త 8:44 ఒక మాట ఏమిటి అంటే అబద్ధీకుడికి జనకుడేవారు, అబద్ధానికి జనకుడేవారు చెప్పండి. అంటే ఆటోమేటిక్గా మనము అబద్ధం ఆడుచున్నాము అంటే తండ్రి ఎవరు ఉన్నట్టు మీకు అర్థమవుతుంది చెప్పిన మాట. ఆటోమేటిక్గా మనం అబద్ధం ఆడుతున్నాము అంటే దానికి జనకుడు సాతాను గనక ఆటోమేటిక్గా సాతాను యొక్క ఆధునిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి సాతాను ఎప్పుడు కూడా మోసం చేసేటువంటి వ్యక్తి కనుక దయచేసి మీరు ఆలోచన చేయండి. మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఎంత నమ్మకంగా ప్రార్థన చేసినా, ఎంత చక్కగా చేర్చుకొచ్చినా, ఎంత చక్కగా పాటలు పాడినా, ఆత్మీయ ఎదుగుతున్నంత కాలం నీ పక్కనే ఉంటాడు సాతాను. మీరు అనుకోవచ్చు సాతాను ఇక్కడ రాదని అనుకోవచ్చు, వస్తాను. కొంతమంది అనుకుంటారు బైబుల్ అంటే నేను నిజంగా దేవుడు కాబట్టి తన మీద పెట్టుకొని పడుకుంటారు. వేరే ముందు అలవాటు కదా, ఏ కళలు రావు, ఏ భయం లేదనుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా? మనకంటే ఎక్కువ వాక్యం ఎవరికి తెలుసు? సాతాను తెలుసు. మనం అనుకోవచ్చు మనకే బాగా తెలుసు అనుకుంటాం, మనకంటే ఎక్కువ ఎవరికి తెలుసు. కాబట్టి వాక్యం అనేది తల క్రింద కాదు, ఎక్కడ ఉండాలి? హృదయంలో. హృదయంలో ఉన్నప్పుడు ఎంతగా సాతాను మోసం చేయాలని చూసినా ఏమాత్రం మోసం. ఇంకా మాట జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు జన్యులుగా రక్షింపబడ్డావో, ఎప్పుడైతే యేసు సొంత రక్షణ అంగీకరించినటువంటి ఏ వ్యక్తి హృదయంలోనికి సాతాను వచ్చి నివాసం చేయడు. లేదని చెప్పాలి అంటే రక్షింపబడిన వ్యక్తికి దయ్యం పట్టనే పట్టదు. దయ్యం చేత పీడిపబడమే పీడిపబడాలి. పీడిపబడుతున్నారు అంటే నిజంగా వారి ఇంకా రక్షణ మీద వారికి లేనట్టు లేక. ఎందుకు? మీ హృదయంలో ఎవరున్నారు? రక్షింపబడితే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్న చోట సాతాను నివాసం చేస్తాడా? కాబట్టి రక్షింపబడినటువంటి మనల్ని సాతాను బాహ్యంగా ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. ఒకప్పుడు మనం చిన్న వయసులో ఉన్నప్పుడు బాగా దయ్యాల చేత పీడిపబడిన వాళ్ళని చూసేవాళ్ళం. ఈ మధ్యలో ఒకటి తగ్గిపోయారు కదా. ఎందుకు? దయ్యాల సాతాను లేడను. ఎందుకు తగ్గిపోయాయి చెప్పండి? సాతాను మనకంటే క్లెవర్. కాబట్టి ఒక వ్యక్తిని ఎలాగైనా పడగొట్టాలని చెప్పేసి ఏం చేసినట్టు ఇప్పుడు ఈ టెక్నాలజీ వాడుకుంటున్నాడు. అర్థమవుతుంది మీకు? ఎప్పుడు ఏ విధంగా మనుషుల్ని దేవుని వైపు దేవుని దగ్గర నుండి దూరం చేయాలో
మనకంటే బాగా తెలుసు సాతాను. కాబట్టి ఏంటి, ఒకప్పుడు అలా వాడుకుంటే ఇప్పుడేం చేశాడు, టెక్నాలజీ వాడుకుంటున్నాడు. లేకపోతే మనం ఇది ప్రభు ఇది చేయడం ద్వారానే నేను మీ సన్నిధికి రాలేకపోతున్నాను, ఇది నా జీవితంలో ఉండడం ద్వారానే మీ సన్నిధికి నేను దూరం అవుతున్నాను అనుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అదే విషయాన్ని తీసుకొచ్చి పదే ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. అది సాతాను యొక్క డ్యూటీ. అందుకే మీరు ఆదివారం ఒకవేళ చర్చ్కి రావడానికి మీరు సిద్ధపడుతున్నారు అనుకోండి, ఎప్పుడొకప్పుడు మీరు సినిమా చూస్తారు, సడన్గా మీకు నచ్చిన సినిమాని రావచ్చు. ఈ సండే కాకపోతే మళ్ళీ వచ్చి సండే వెళ్ళొచ్చు, ఇప్పుడు మిస్ అయిపోతే ఎలా ఈ సీరియల్ వేసుకుని అనుకుని ఏం చేస్తారు కొంతమంది అక్కడ, లేదా అదే టైంకి లేదా ఏదైనా ఒక ప్రోగ్రామ్ వచ్చి ఉండొచ్చు, లేదా అదే టైంకి ఎవరైనా బిజినెస్ రావచ్చు. అంటే ఏంటి, సాతాను ఎలాగైనా నీవు దేవుడి దగ్గరకు రాకుండా ఏదో ఒక్కడి కల్పించడానికి ముందుకు ప్రయత్నం చేస్తాను. నీ బలహీనతయే సాతానికి బలమైన అయింది. నేను చెప్పిన మాట మీకు అర్థమైంది కదా, మన బలహీనతనే సాతానికి బలమైన. కాబట్టి మన బలహీనతలను ఎవరి చేతుల్లో పెట్టాలి, మనము దేవుడి చేతుల్లో పెట్టాలి. ఈ లోకంలో అందరూ పని చేస్తున్నారు. ఎన్ని గంటలు పని చేస్తారు చెప్పండి? మామూలుగా 8 గంటలు, కొంతమంది 12 గంటలు, అంతే కదా. అంతకంటే ఎక్కువ చేశారనుకోండి, అంతకంటే ఎక్కువ చేయలేము కదా, 24 hours కానీ 18 hours కానీ. కానీ నిద్ర లేకుండా, విరామం లేకుండా 24 hours పనిచేసి ఎవరు తెలుసా మీకు? సాతాను. ఏం పని చేస్తున్నాడు చెప్పండి? దేవుని అంగీకరించినటువంటి వ్యక్తుల్ని ఎలాగైనా దేవుని నుండి దూరము చేయాలి. అని మర్చిపోని ఇంకొక విషయం ఏంటంటే, క్రీస్తు అంగీకరించినటువంటి మనల్ని కాపాడడానికి యెహోవా కుడుగడు, దేవుడు రెడీగా ఉన్నాడు. మన ఒక్క ఆత్మ కోసం ఇక్కడ దేవుడు ప్రయాసపడుతున్నాడు, సాతాను ప్రయాసపడుతున్నాడు. అంటే ఎంత వెలుగు కలిగింది చెప్పండి మన ఆత్మ. మీకు అర్థంగా చెప్పినమాట, మన ఆత్మ కోసము దేవుడు ప్రయాసపడుతున్నాడు, సాతాను కూడా పోరాడుతున్నాడు. అంటే విలువ కలిగిన ఆత్మ గనక, విలువ కలిగిన ఆత్మను దేవుడి చేతిలో పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడిని సృష్టించాడో అదే పవిత్రతో, అదే పరిశుద్ధతతో నీ యొక్క ఆత్మ జీవితంలో ఎదగకపోతే యేసుక్రీస్తుని అంగీకరించి వెళ్తాం, యేసుక్రీస్తుని నమ్ముకొని వెళ్తాం. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్ముకోవడం కంటే యేసుక్రీస్తుని హత్తుకొని జీవించాలి, యేసుక్రీస్తు హృదయంలో కలిగి ఉండి జీవించాలి. ఎందుకు అంటే నీ వెనకాల, నీ ప్రక్కన ఉండి ఎప్పుడు సాతాను నేను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడి మోసంలో చిక్కుకోకుండా మనం జీవించాలి అంటే వాక్యం అనేటువంటి వెలుగు చేత ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మనము ఖండించాలి. ఏముంది వాక్యంలో? సాతాను ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి పారిపోండి. సాతాను ఎదిరించేటువంటి ధైర్యము నీకు నాకు దేవుడు ఇచ్చాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుడితో మన జీవితాన్ని నిర్మించుకుంటాం. పాపాన్ని హృదయంలోనికి తీసుకుని రాకుండా ఉండాలి అంటే 2 కీర్తన 11 చూస్తాం. మీరు నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నేను వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నారు. మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు సాతానికి చోటు ఉంది. అందుకే మనం బాగా తెలిసిన ఒక కొటేషన్ వాడతాం కదా, పాపము ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపం నేను. తెలుసు కదా మీకు? పాపము అంటే మన జీవితంలో పాపం ఉందనుకోండి, ప్రార్థన చేయండి. అదే ప్రార్థన జీవితం ఉందనుకోండి, పాపం. ఏది కావాలో ఎవరి దగ్గర ఉంటే ఛాయిస్ మన దగ్గర. కాబట్టి ఎందుకు ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే, సాతాను ఎప్పుడు కూడా మోసం చేసేటువంటి వ్యక్తి, అబద్ధికుడుగా ఉండేటువంటి వ్యక్తి. అంతేకాకుండా గర్జన సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? గర్జించే సింహం లాగా ఎవరిని తిరుగుతున్నాడు కనుక ఆ సింహం లాంటి సాతాను చేతిలో మనం చిక్కుకోకుండా ఉండాలి అంటే వాక్యం అనేటువంటి ఖడ్గం ఒకటే అంటారు, ప్రార్థన అనేటువంటి ఆయుధమే మనకు అంటారు. మీరు ప్రార్థన గురించి ఎన్నో మాట్లాడతారు, ఒక్క మాట చెప్తాను నా వైపు. ప్రార్థన అంటే ఒక నిర్వచనం ఏంటంటే, సజీవుడైన లేదా జీవము గల దేవునితో జీవము గల వ్యక్తి మాట్లాడనే ప్రార్థన. నిర్ణయం లాంటిది, ఊపిరి లాంటిది ఎన్నో వింటారు నాకు తెలిసి. బట్ నేను ఇచ్చే ఒక డెఫినేషన్ ఏంటంటే, జీవము గల దేవునితో జీవం గల వ్యక్తి మాట్లాడమే. మన దేవుడు సజీవుడు, జీవం గల. నువ్వు బ్రతికి ఉన్నావు అంటే నువ్వేం చేయాలి? దేవుడితో మాట్లాడాలి. రేపటి లేచి స్తుతించిన వాక్యం, సమాధిలో ఉన్నటువంటి ఏ యొక్క శవం బయటకు వచ్చే దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి.
బ్రతుకున్నటువంటి నీవే దేవుని ఆరాధించుకో. చనిపోయిన తర్వాత ప్రభావానికి సమాధిలో ఉండి ఆరాధిస్తామంటే కూడదు. కాబట్టి జీవంతో ఉన్నటువంటి నీవు జీవంగా దేవునితో మాట్లాడమే నిజమైన ప్రార్థన. కాబట్టి ప్రార్థన ద్వారా మనం జయించగలం గనుక దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఖచ్చితంగా సాతాను ఎదిరించాలి కనుక, సాతాను మోసం చేసే విధంగా ఉన్నాడు కనుక మన ఆత్మీయ స్థితిలో ఎందుకు ఎదగాలి అంటే, సాతాను చక్కటి మాట మనం ఏం చేస్తాడో మోసం చేస్తాడు. అందుకే అబద్ధాన్ని హత్తుకున్నంత త్వరగా సత్యాన్ని మనము అందుకే నేను మాట చెప్తాను చూడండి. యేసుక్రీస్తుని ఎంతో మంది వెంబడించారు కదా. ఒకసారి 4,000 మందికి ఆహారం పంచిపెట్టాడు, ఇంకొకసారి 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. అలా పంచిపెట్టిన తర్వాత చివరికి 70 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 70 మందిలో కూడా చివరికి ఎంతమంది మిగిలారు తన దగ్గర? 12 మంది. 12 మందిలో చివరికి కలవరిస్లో వేలాడినప్పుడు ఎంతమంది వచ్చారు అక్కడికి? ఒక్కడే వచ్చాడు. మీకు అర్థమవుతుంది కదా, ఒక్కడు మిగిలిపోయాడు లాస్ట్. ఒక్కడు అంటే మనం సత్యాన్ని అనుసరించినంత కాలం. అలా చెప్పి మిగతా 12 మంది శిష్యులు పారిపోయారంటే వాళ్ళు దేవుడి కోసం నిలబడలేదు కాదు, కానీ ఆ స్థితిలో ఆ టైంలో వారికి భయం వేస్తుంది. ప్రజలు ఏమనుకుంటారో, వీళ్ళు మమ్మల్ని ఏమంటారని చెప్పేసి పారిపోయారు. కానీ పేతురు మాత్రమే ఎలాగనో ధైర్యం చేసి చివరికి అక్కడ వేచారు. వినండి, దేవుని దగ్గరికి వస్తున్నంతసేపు లేదా దేవునికి దగ్గర అవుతున్నంతసేపు చాలామంది వ్యక్తులకు మనం దూరమయ్యాం. నేను చెప్పిన మీకు అర్థమైందా? దేవునికి క్లోజ్గా వస్తున్నంతసేపు లేదా వస్తున్నంత కొద్ది కొలది మనం చాలామంది వ్యక్తులకి దూరం అయిపోయినా స్టాండ్ ఫర్ ద ట్రూత్ ఈవెన్ హిస్ కాజెస్ టు స్టాండ్ అలోన్ అని చెప్పిన మీకు అర్థమైందా? సత్యం అనేటువంటి వాక్యం కోసం నిలబడాలి. చివరికి ఒక్కరి మీద మిగిలిపోయినా పర్వాలేదు, నిలబడండి. ఎందుకంటే నువ్వు అంగీకరించింది ఎవరిని? దేవుడు. ఏ మనిషి బట్టి కాదు, ఏ భాషను బట్టి కాదు, ఏ విశ్వాసం బట్టి కాదు. అయ్యో నేను చర్చకి రాకపోతే ఏమనుకుంటారో అంటే భాష కోసం ఆలోచించమని పరిగెత్తుకు రావట్లేదు. అయ్యో ఇలా చెప్పకపోతే ఏమనుకుంటారో మా విశ్వాసం చెప్పి భాష కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి ఏమనుకుంటారో నా చర్చకి పారిపోతారని చెప్పకపోతే ఆలోచన చేసే వాళ్ళు అది మనకు సంబంధించింది. సత్యం ఎప్పటికీ సత్యం. అందుకే యేసుక్రీస్తు లోకంలోకి వెళ్ళిపోతున్నప్పుడు, ప్రభువా వీరు చాలా భయంతో ఉన్నారు కాబట్టి వీరికి కొంచెం ధైర్యాన్ని ఇవ్వండి, డబ్బునివ్వండి, ఆస్తినివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా అది ఇవ్వండి ఇది ఇవ్వండి ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు. ఏమని చేశాడు ప్రార్థన? జాన్ చాప్టర్ 7:17 యోహాను సువార్త 17:10 ఉంటే మాట్లాడు. సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయు నీ వాక్యమే సత్యం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుకి ధైర్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, మీ వాక్యం చెప్పడానికి నా ధైర్యం నుంచి చాలా ప్లేసెస్ తీసుకెళ్ళండి ప్రభువుని దేని గురించి ప్రార్థన చేయాలి. ఏమన్నాడు? ఉంటే ఒక మాట, సత్యం నందు వీరిని ప్రతిష్ఠించము, నిలబెట్టు, శాంటిఫై దెమ్ ఇన్ దై ట్రూత్ అన్నాడు. అది మనకు కావాల్సింది. ఎంతమంది మనతో ఉన్నారన్నది ప్రాముఖ్యంగా, ఎంతమంది మనం చూసి వస్తున్నారన్నది ప్రాముఖ్యంగా, మనం ఎంతమందికి వెలుగును చూపిస్తున్నాం, సత్యమైన దారిని చూపిస్తున్నాం అన్నది ప్రాముఖ్యం. కాబట్టి దేవునితో సరిగా ఉన్నావా లేదా నీకు సంబంధించి. ఎందుకంటే రేపు చనిపోయిన తర్వాత దేవుడు మా కుమార్తెలు నమ్మకం వచ్చారు ప్రభావం అంటే కుమార్తెను బట్టి దేవుడు మీకు మార్చారు లేదా మిమ్మల్ని మెచ్చు, లేదా మా తల్లిదండ్రులు చాలా చక్కగా వచ్చారు దేవా నేను అప్పుడప్పుడు వచ్చానంటే దేవుడు మీ తల్లిదండ్రులు బట్టి నిన్ను లెక్కలోకి తీసుకున్నాను. నీ జీవితానికి నీవే బాధ్యత. కాబట్టి దేవుడు సత్యమందు ప్రతిష్ఠించుకొని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు నీవు నేను కూడా సత్యమైన వాక్యం కోసం నిలబడాలి. తప్పకుండా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అందుకే ఆ వాక్యం నేర్పించినటువంటి సార్ ఒక మాట చెప్పాడు, అది నేను చివరి శ్వాస వరకు మార్చుకోవాలి. ఒక మాట ఏమని చెప్పాడు అంటే, స్టాండ్ ఫర్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లెగ్స్ స్టిల్ స్టాండ్ ఫర్ ద ట్రూత్ అన్నమాట. అర్థం ఏంటి అంటే, సత్యం కోసం నిలబడు, నీకు ఒకవేళ సత్యం కోసం నిలబడడానికి కాలు లేకపోయినా పర్లేదు, అయినా సత్యం కోసం నిలబడమన్నాడు. దాంతోనేంటి ఎక్కడ కాంప్రమైజ్ డబ్బు కోసమా, దేనికోసమా, జనుల కోసమా కాంప్రమైజ్ కాదు. ఈనాటకంలో కొంతమంది అయ్యో ఈ చర్చ్కి వెళ్తే అక్కడికి వెళ్తే చాలా చక్కగా ఉంటుందండి, చాలా గంభీరంగా పాటలు పాడతారు, చాలా జనాలు ఉంటారు అని చెప్పి ఎన్నో రకాలుగా ఊహించుకుని వెళ్తాం. కానీ ఈ మందిరానికి వెళ్తే
నా ఆత్మకు ఉన్నటువంటి దాహాన్ని తీర్చేటువంటి వాక్యం నాకు దొరుకుతుంది అని ఎంతమంది ఆలోచన చేస్తున్నారు ఈ కాలం. అందుకు ఒక వ్యక్తి అన్నాడు, సమ్ బిగ్ చర్చెస్ ఆర్ నాట్ హెల్తీ బట్ దే ఆర్ ఫ్యాట్ అని చెప్తాను. కొన్ని పెద్ద పెద్ద సంఘాలు అనారోగ్యంగా ఉన్న చర్చెస్ కానీ ఆరోగ్యంగా ఉన్న చర్చెస్ కావు, కానీ బాగా లావుగా ఉన్న చర్చెస్ అని చెప్పాడు ఆయన. లావుగా ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, అనారోగ్యంగా ఉన్న వ్యక్తి. బాగా లావుగా ఉన్నాడు అనుకోండి, డైట్ చేస్తాడు. ఎందుకోసం డైట్ చేస్తాడు? ఆరోగ్యంగా ఉండాలి, లేదా ఆరోగ్యం పాలవుతానని చెప్పేసి. ఒక పాస్టర్ చెప్పిన మాట ఏంటంటే, కొన్ని చర్చెస్ కూడా అలాంటి పెద్ద పెద్ద చర్చెస్ చూడడానికి చాలా పెద్దగా చాలా జనాలు ఉంటారు, కానీ ఆరోగ్యంగా ఉన్నారా అంటే ఆరోగ్యం కలగాలి అంటే ఏంటి? మంచి ఆహారం భుజించాలి. మంచి ఆహారం అనే వాక్యాన్ని భుజించినప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. అలా ఆత్మీయమైన ఆరోగ్యం లేదు అంటే ఆ వ్యక్తి సరైనటువంటి ఆహారము అందట్లేదు. కాబట్టి మీరు చూడాల్సింది ఏంటంటే, నా ఆత్మను సంతోషపరిచేటువంటి వాక్యం, నా హృదయాన్ని తృప్తిపరిచేటువంటి వాక్యం నాకు దొరుకుతుందా లేదా? దొరికినప్పుడు నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని మనం దాన్ని చూడాలి. కానీ ఇక్కడ ఏదో బాగా మ్యూజిక్ బాగా ప్లే చేస్తారు, లేకపోతే ఏదో చేస్తారు, అక్కడ ఏది ఉంది అది ఉంది అని చెప్పేసి దీన్ని దృష్టిలోకి తీసుకుంటే మన ఆత్మీయ జీవితంలో ముందుకు మనము సాగాలి. కాబట్టి మనం ఆత్మీయ జీవితం ఎందుకు ఎదగాలంటే సాతాను మన పక్కనే ఉన్నాడు కాబట్టి మనం తప్పకుండా ఎదగాలి. రెండో విషయం చెప్పి నేను విషయాన్ని చూడండి. అక్కడ 4వ వస్తువు 5వ వస్తువు, నేను శరీర విషయంలో మీకు దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసాన్ని చూసి ఏం చేస్తున్నాను? నేను ఆనందిస్తున్నాను అన్నాడు. విన్న దగ్గర చాలా జాగ్రత్తగా, నేను మీకు దూరంగా ఉన్నాను అంటే ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? చెరసాల్లో ఉన్నాడు. మీకు అర్థమవుతుంది కదా? అంటే నేను మీకు చాలా దూరంగా ఉన్నాను అంటే శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో నేను ఎక్కడున్నాను? నేను మీతోనే ఉన్నాను. నేను అందుకే అపోస్తలుడు అయినటువంటి పౌలు ఎప్పుడు కూడా సంఘం కోసం ఆలోచన చేసేటువంటి వ్యక్తి. అందుకే మా చర్చ్లో కూడా నేను ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఒకే ఒక సండే నేను మిస్ అయ్యాను, ఆదివారం. దాదాపు నేను మిస్ కాదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా అర్జెంట్ అంటే ఒకటే ఒక సండే. అంటే మన సంఘం కోసం మనం ఆరాటపడతాం, ఆత్మీయ బిల్డప్ చేయాలి, ఆత్మీయ ఎగింప చేయాలని చెప్పి. నిజమైన కాపరి సంఘం యొక్క ఆత్మీయ స్పిరిచువల్ గ్రోత్ కోసం ఎదురు చూస్తాడు. కానీ ఎంతమంది వచ్చారు అంటే ఆత్మీయంగా బలపడుతున్నాడు అని చూసేటువంటి వ్యక్తి నిజమైనటువంటి కాపరి. ఇక్కడ పౌలు కూడా చెరసాల్లో ఉండి నేను మీకు దూరంగా ఉన్నాను, ఏంటి ఈ కొరకు చూసి నేను ఆనందిస్తున్న ఏమంటుంటే వినండి చాలా జాగ్రత్తగా. ఆత్మీయ జీవితం ఎందుకు ఎదగాలంటే సాతాను మనతో ఉన్నాడు కాబట్టి, చక్కటి మాట చేత మోసం చేస్తున్నాడు కాబట్టి ఎదగాలి. రెండో విషయం ఏంటంటే, ఆత్మీయ జీవితము ఎటువంటిది? లోకం మన ఆత్మీయ జీవితము ఎటువంటిది అంటే 2 విషయాలు చూపిస్తాను చూడండి. అదే 4వ వస్తువు 5వ వస్తువు, దూరంలో ఉన్న ఆత్మ విషయంలో మీతో కూడి మీ యోగ్యమైన ప్రవర్తన చూస్తుంది. మీరు గమనించారా? యోగ్యమైన ప్రవర్తన అంటే యుద్ధ సన్నద్ధులై ఉండడానికి ఫుట్నోట్లో ఉంది. అంటే మన ఆత్మీయ జీవితం అనేది ఒక సైనికుని పోలి ఉన్నటువంటి జీవితంలో. ఎటువంటి జీవితం చెప్పండి? మీరు హైదరాబాద్ వచ్చినా లేదా టీంలో కూడా చూస్తున్నారు, పరేడ్ గ్రౌండ్ చక్కగా చూసినప్పుడు సైనికులు చక్కగా ఏం చేస్తారు వాళ్ళు మీరు చూస్తారు. వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు గన్స్ ఉన్న వాళ్ళ చేతిలో ఏది ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు పర్యటన కూడా చేస్తారు, మీకు బాగా తెలుసు. అయితే మీరు టీంలో కూడా ఎక్కడ గమనించినప్పుడు వాళ్ళ చేయి షేక్ చేస్తున్నా కూడా, కాళ్ళు కలుపుతున్నా కూడా మనం దూరం నుండి నాకు సరైన కూడా చూసినట్టయితే ఒకే వ్యక్తి కలుపుతున్నాడేమో అన్నంతగా ఉంటుంది. అంతే కదా? మీరు గమనించారు ఎప్పుడైనా? ఒకే హ్యాండ్ కనిపిస్తుందేమో, ఒకే లెగ్ కనిపిస్తుందేమో అని అనుకుంటాము. కానీ అక్కడ ఉన్నది ఎంతమంది? చాలా. అది యోగ్యమైన ప్రవర్తన. వాళ్ళేంటి అంత మంచి ప్రవర్తన కలిగి ఏం చేస్తారు? ఆ విధంగా ముందుకు సాగుతారు. ఈ క్రైస్తవ జీవితము ఆత్మీయ జీవితం కూడా ఈ లోకంలో ఏంటంటే మనది ఒక సైనికుడి జీవితాన్ని పోలిందంటే ఏంటి? మన ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు మందిరంలోకి పోకున్నప్పుడు నీ ప్రవర్తన విషయంలో నీవు ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మందిరానికి వచ్చాము అంటే కొంతమంది మందిరంలో వాక్యం ఉండడానికి బదులు ఇంకేదో డిస్కస్ చేస్తారు. కొంతమందికి కేవలం డిస్కస్ చేసేటువంటి స్థలం మాత్రమే కావాలి. ఏదైనా టాపిక్స్ ఇంటి దగ్గర అందరూ పనులు లేకపోతే మిగతా టైంలో టీవీలో ఆక్యుపై ఉంటారు కాబట్టి సంఘం అయితే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. సంఘము మాట్లాడడానికి ఒక అడ్డగా, ఒక రాజకీయంగా చేసేటువంటి ఒక డిస్కషన్
సంఘం అనేది ఏంటంటే వినండి చాలా జాగ్రత్తగా, ఒక సైనికుడు లాంటి జీవితం కనుక, ఒక విశ్వాసిక జీవితం కనుక మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి ఏం చేయాలి? దేవుడి కొరకు జీవించాలి, ఒక క్రమశిక్షణ కలిగి జీవించాలి. మీరు వినండి, ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగం చేస్తున్నారు అంటే అక్కడ ఒక 1 minute లేట్ అయిపోతే నా శాలరీ కట్ చేస్తారు, నాకు ఆప్షన్ వేస్తారని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఎంత టైం కుదరకపోయినా టైం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఆదివారం వచ్చింది అంటే ఒక 1 minute ఏంటి, 30 minutes అయినా పర్లేదు, ½ hour అయినా పర్లేదు, వాక్యం వినే టైంకి వెళ్ళిపోతే బాగుంటుంది లేదు. కొంతమంది ఆశీర్వాదం ఇచ్చే టైంకి వెళ్ళిపోతే బాగుంటుంది లేని అనుకుంటారు. ఒక నిజమైనటువంటి విశ్వాసం అంటున్నారు, ఒక నిజమైనటువంటి విశ్వాసకి ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. అందుకు ఒక భక్తుడు చెప్పాడు, ఒక సంఘంలో మంచి సభ్యుడిగా ఆత్మీయ ఎదిగేటువంటి వ్యక్తి ఉండాలి అంటే మొట్టమొదటి సంఘానికి రావాలి, ముందు వరుసలో కూర్చోవాలి, వాక్యం వినాలి. మనం రావాలంటే వస్తాం, టైంకి రావాలంటే వస్తాం, ఖచ్చితంగా వస్తాం. మనం చెప్పండి, ఇప్పుడు మనకి ప్రార్థన టైం ఎప్పుడు ఇక్కడ ఏ టైం చెప్పండి? మామూలుగా ఆదివారం ఏ టైంకి మీరు కోరుకుంటారు? 11, 10 o'clock. 10 o'clock అందరూ వస్తున్నారు కదా. ఇప్పుడు మన ఉదాహరణకి మీకు ఒక మ్యారేజ్ ఉంది, మీరు దగ్గరలో ఉన్నటువంటి రాజమండ్రిలో లేకపోతే వేరే ఏదో వెళ్ళాలనుకోండి, 10 గంటలకు వెళ్ళి అనుకున్నారు అనుకోండి, ఏ టైం బయలుదేరాలి? మీరు ఏ టైం బయలుదేరాలి? 8 బయలుదేరాలి, 7 అంటే ఒక ఆఫర్ ముందున పర్లేదు కానీ ప్రోగ్రామ్స్ కాకూడదు. అంటే వాళ్ళ మీ ఇంట్లో పిల్లలు ఉన్నా ఏది ఉన్నా కూడా అన్నీ కూడా ఏం చేస్తారు? మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. ఇంకే లేచి నడవడం, వండుకోవడం, తినడం అన్నీ అడ్జస్ట్ చేసుకుని ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. సంఘానికి వచ్చే విషయంలో మాత్రము ఇప్పుడు సండే కదా, ఒక ఆత్మ లేట్గా లేచినా పర్లేదు, లేట్గా వండుకున్నా పర్లేదు, అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. డ్యూటీకి వెళ్ళినా కూడా ఆప్షన్ అవుతుంది, సాలరీ కట్టేస్తారు. బట్ ఇక్కడ మనమే వెళ్ళిపోయినారు కదా కానుకండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు మిమ్మల్ని చూసి ఒకవేళ ఆయన వచ్చాడో రాలేదో అనుకోవచ్చు, లేదా పాస్ గారి కోసం ఏం మీరు పరిగెత్తుకుంటూ రావచ్చు. నిజమైనటువంటి అటెండెన్స్ పడాల్సింది ఎక్కడ అంటే దేవుని దృష్టిలో పడాలి. ఒకవేళ చర్చికి వచ్చిన తర్వాత నీ హృదయాన్ని తెరచి వాక్యం వినకపోతే చర్చికి వచ్చినా కూడా వెళ్ళదండి. చెప్పిన అర్థమైందా మీకు? అందుకే నేను ఎప్పుడు కూడా మా సంఘంలో చెప్తాను ఒక మాట, మీరు చర్చికి వచ్చే ముందు మీరు ప్రార్థన చేసుకుని ఖచ్చితంగా చర్చికి రావాలని చెప్తాను. చర్చికి వచ్చిన తర్వాత వాక్యాన్ని సరిగ్గా వినకపోతే, గ్రహించకపోతే, దాన్ని గ్రహించి దాని ప్రకారంగా బ్రతకపోతే, చర్చికి రాకపోయిన ఇంటి దగ్గర కూర్చున్నాము అంటే వచ్చాము అంటే మన జీవితం మార్చగలరా? కనీసం 100 మాటలు, కనీసం ఒక మాటగా మన జీవితానికి అది అన్వయించుకునే విధంగా మన జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో ఆనందించుకుంటాడు. కాబట్టి సైనికులు లాంటిది కాబట్టి సత్ప్రవర్తన కలిగి చక్కగా నీ యొక్క ప్రవర్తన విషయంలో నువ్వేం చేయాలి? నీ ప్రవర్తన చూసి నీ పిల్లలు పరిగెత్తుకుని వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుని వస్తారు. కానీ మనం ఏం చేస్తాం? చాలాసార్లు ప్రక్కన ఉన్నటువంటి ఈవెన్ లేట్గా వెళ్తుంది కదా, ఇద్దరే కలిసి వెళ్దామని ఆలోచన చేస్తాం. ఆవిడ లేట్ అవుతుందంటే ఆమె లేట్ అయింది అని చెప్పేసి ఇంకా ఆమెకు సహకరించి లేట్ చేస్తారు తప్ప మనం త్వరగా వెళ్ళాలని మాత్రం పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు చాలా తక్కువ. అందుకే దావీదు ఏమన్నాడు? మన మందిరంకి యెహోవా మందిరంలోకి వెళ్దామని చెప్పినప్పుడు సంతోషంతో మనం వెళ్ళామని చెప్పాడు. అంతే కదా, అటువంటి సంతోషం మన జీవితానికి రావాలి. దేవా తృప్తిగా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించాలి, పరిగెత్తుకొని రావాలి అని మనం తప్పకుండా ఆలోచించాలి. అప్పుడే నిజంగా దేవుని ప్రేమకు గుర్తిరిగిన వ్యక్తులుగా మనం ఉంటాం. అందుకే యవనస్తులైనా పెద్దవారైనా ఎవరమైనా ఆ దేవుడి ప్రేమించే విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్. సో ఇక్కడ గమనించి మీకు మాట చూడండి. అందుకే గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు దయచేసి చూడండి, స్థిర ప్రవర్తన. అంతేకాకుండా ఇంకో మాట ఏమన్నాడు అంటే, యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందిస్తున్నాను. ఏం చూశాడు ఆయన? స్థిర విశ్వాసాన్ని చూసి ఆనందించాడు. కొలస్సీ సంఘము చక్కటి ప్రవర్తన కలిగి వారికి కూర్చున్నారు. ప్రవర్తన విషయం ఆనందిస్తాము. దేవుడు మిమ్మల్ని ప్రేమించుట్లో ఎప్పుడైనా ఆలస్యం చేశాడా? అంటే అశ్రద్ధ చూపించాడు అనుకుంటున్నారు ఎక్కడైనా? ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, దేవుడు మీకు ఇచ్చే విషయంలో, ప్రేమించే విషయంలో, ఏదైనా కావాల్సిన ఇవ్వడం విషయంలో ఎప్పుడైనా అశ్రద్ధ చేశాడా? దేవుడు అశ్రద్ధ చేయలేదు. అశ్రద్ధ చేయలేదు కాబట్టి ఈ విధంగా మనం సజీవంగా ఉన్నాం. ఇంతమందికి మన చుట్టుపక్కల వాళ్ళకి కరోనా వచ్చిన మనకు రాలేదంటే మన గొప్పతనం కాదు, దేవుడికి కాదు. మరి ఆయన ప్రేమించే విషయంలో, కాపాల విషయంలో ఆయన కాంప్రమైజ్ కాకుండా నేను ప్రేమిస్తున్నప్పుడు, ఆరోగ్యం ఇస్తున్నప్పుడు, అన్ని నీకు ప్రొవైడ్ చేసినప్పుడు నువ్వు దేవుడిని ఆరాధించే విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతావు? ఎందుకు దేవుని యొక్క సన్నిధికి రాకుండా, దేవుని యొక్క మందిరానికి రాకుండా, దేవుని ప్రేమించకుండా
ఎందుకు నిర్లక్ష్యం కలిగి ఉండాలి? అలా కలిగి ఉంటున్నాము అంటే నీ దేవుని గొప్పదాన్ని ఏంటో నీకు ఇంకా తెలియట్లేదు. రెండే బిడ్డ రాత్రి వాక్యం మనందరం కూడా మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది అంటే ఒక సైనికులా. ఒక మాట చెప్పాను, సైనికుడు యుద్ధ భూమిలో కాలు మోపాడు అంటే ఒకటే చెస్ తెలుసు మీకు, చెస్ బోర్డులో రాజు, మంత్రి, తర్వాత ఇంకా ఈ యొక్క అన్ని చూస్తాం, వెళ్ళిపోయేటప్పుడు కూడా చూస్తాం. వాటి స్టెప్స్ ఇంకా మనకు తెలుసు. ఈ సైనికుడి యొక్క స్టెప్ ఏంటి చెప్పారు? మిగతా ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్న వారందరూ కూడా ముందుకు వెనుకకు రావచ్చా రాకూడదా? మీకు తెలిసి వచ్చేసి ముందుకు వెళ్ళారంటే మళ్ళీ వెనుకకు వస్తారా రారా? వస్తారు. మంత్రి గారు రాసిన చేస్తారు. సైనికుడు ముందుకు వేసాడు అడుగు అంటే వెనుకకు వస్తారా మళ్ళీ? సైనికుడు లాంటిది మన జీవితం అంటే ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ యుద్ధ భూమిలో ఒక్కసారి మనం అడుగు వేసాము అంటే వెనుకకు చూడాల్సింది లేనే. అతనండి ముందుకు వెళ్ళి దేవుని కోసం నిలబడాలి లేదా చావాలి, కానీ వెనుకకు మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళి నీవు విడిచిపెట్టొచ్చినటువంటి పాపం గురించి కానీ, ఆ యొక్క పద్ధతుల గురించి కానీ, ట్రెడిషన్స్ గురించి కానీ వెనుకకు దిగడానికి అవకాశం. ఎందుకంటే సైనికుడు యుద్ధ భూమిలో కాలం మోపి చంపనైనా చంపేస్తాడు, చావనైనా చేస్తాడు, కానీ వెనుకకు మాత్రం తిరిగి. క్రీస్తు యొక్క రక్తం చేత కలగబడినటువంటి మనం కూడా ఈ ఆత్మీయ పోరాటంలో ఉన్నాము, యుద్ధ భూమిలో ఉన్నాము. కాబట్టి మనం వెనుకకు చూడడానికి వీలేదు. అడుగు పెట్టాము. ఇంగ్లీష్లో మనం పాట పడతాం కదా, నో టర్నింగ్ బ్యాక్, అంతే కదా? ఏమంటాం మనము? నో టర్నింగ్ బ్యాక్. ఒక్కసారి ప్రభు మిమ్మల్ని ఫాలో చేస్తుంది కాబట్టి ఏ శోధన వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, జీవితాన్ని అల్లకల్పం చేసినా విల్ నాట్ ఉండే. మీకు అడోనీరామ్ జడ్సన్ విన్నారు కదా పేరు? పాట పేరు విన్నారు కదా? మయన్మార్ బర్మా దేశానికి ఆయన మిషనరీగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఎంతో గొప్ప సేవ చేశాడు. పర్సనల్ టెస్టిమనీ గురించి ఆలోచన చేస్తే, సేవ చేసిన తర్వాత ఎంతోమంది వ్యతిరేకించారు ఆయన. అనుకోకుండా ఒక జబ్బు వచ్చింది, బాగా భయంకరమైనటువంటి జబ్బు. అప్పుడు అది అంటువ్యాధి. ఏం చేయాలో అర్థం కాకుండా ఆయన తీసుకెళ్ళి సముద్రంలో తీసుకెళ్తున్నారు, ఏంటి ఇంకా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళారు. అప్పుడు తన భార్య ప్రెగ్నెంట్. అప్పుడు తనకి కుమారుడు కూతురు జన్మించిన తర్వాత తన భార్యకి ఆ వ్యక్తిని పోషించేటువంటి స్తోమత లేకపోతే ఆ యొక్క తన భార్య వీధిలోకి వచ్చి ఆ యొక్క బాబును బేబీని ఎత్తుకొని ఎవరైనా దత్తత తీసుకుంటే అని చెప్పి వీధిలో గుండా వెళ్ళి ఆమె ఒక వ్యక్తికి ఆ యొక్క బాబును ఆ యొక్క పాపం ఇచ్చేసింది. అడోనీరామ్ జడ్సన్ సముద్రంలోనే ప్రయాణం చేస్తూ అక్కడే ఆ యొక్క బాధతో మరణించినప్పుడు ఆయన తీసేసి సముద్రంలోనే పడేశారు. ఇది గమనించండి, భార్య ఎక్కడో, భర్త ఎక్కడో. మరి ఎక్కడ వచ్చారు? వేరే దేశంలో వచ్చారు. ఎందుకోసం అంత ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది? మరి అనుకోవచ్చు కదా, ఇది ఇంత కష్టం అనుభవించి మనకు అవసరం, వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోవచ్చు. ఆ రోజు వారికి నిలబడ్డారు కనుకనే, తమ వీపును చూపించలేదు కనుక, మొక్కని వెనుక తిప్పుకోలేదు కనుకనే, కాంప్రమైజ్ కాలేదు కనుకనే ఈరోజు బర్మా దేశంలో ఎంతో మంది క్రైస్తవులు. మన దేశంలో విలేకరులు వచ్చి ఈ యొక్క బైబిల్ అంతా కూడా ట్రాన్స్లేషన్ చేశాడు. ఒక అధ్యాయం తీసుకుని రాయాలంటే మనకు కష్టం, అంతే కదా? అలాంటిది బైబిల్ అంతా ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత నచ్చిన వాళ్ళు చేంజ్ చేశారు, బైబిల్ అంతా కాల్ చేశారు. మీరు ఒక 4 పేజీలకు నోట్స్ రాశారనుకోండి, మీ తమ్ముడో మీ చెల్లెనో అర్థం వచ్చి చెప్పేశారనుకోండి, మీకు ఎంత కోపం వస్తుంది? అలాంటిది బైబిల్ అంతా రాసిన తర్వాత ఏం చేశారు? బైబిల్ని కాల్ చేసిన తర్వాత మన ఓర్పు తెచ్చుకొని సహనంతో మళ్ళీ ట్రాన్స్లేషన్ ప్రారంభించారు చేసి ఆ విధంగా సాక్రిఫైస్ చేశాడు కనుకనే ఈరోజు మనకు మన చేతిలో ఉంది. ఇప్పుడు ఏం తింటారా? ఎంతోమంది వారి జీవితాలు వెలుగులు నిలబడ్డారు. కష్టమైన, నష్టమైన, బాధన ఎంతో మంచి దేశాన్ని వదులుకొని, మంచిగా తమ జీవితాన్ని కొనసాగించేటువంటి ఉద్యోగాన్ని వదులుకొని, కుటుంబాలను వదులుకొని, అన్ని విడిచిపెట్టి ఏమీ కానటువంటి మన దేశానికి వచ్చి తోమ వచ్చి ఎక్కడో ఆయన ఏం చేశాడు, అక్కడ గుహలో ఉంటే ప్రార్థన చేసినప్పుడు ఆయన చంపేశారు. అంటే ఎందుకు ఆ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది? ఆయన చేశాడు కనుక ఈ రోజు మనం ఏం చేయగలం? ఇక్కడ నిలబడగలం. ఆ కాలంలో వారు చేశారు కనుక ఈ జనరేషన్ మనం నిలబడినప్పుడు ఫ్యూచర్ జనరేషన్ మనం ఎందుకు నిలబడకూడదు? రాబోయేటువంటి తరాల కోసం మనం ఎందుకు నిలబడకూడదు? ఈరోజు చిన్న కష్టపడితే మనం భరించాలి. హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూర్చోమంటే కూర్చోలేము, మనకు అంత కష్టం, అంతే కదా? సంఘానికి రావడం వల్ల ఏం ఉపయోగం ఉందండి? ఆలోచన చేస్తున్నాం. బట్ ఇఫ్ యు లవ్ యువర్ గాడ్, కీప్ హిస్ కమాండ్మెంట్స్. నువ్వు దేవుని ప్రేమించినట్టయితే ఏం చేస్తావు?
ఖచ్చితంగానే పొందుకుంటా ఉంటుంది. కాబట్టి సైనికులు లాంటి ఒక మాట చెప్పిన ముగిస్తాను చూడండి. సైనికుడు కాబట్టి ఏం చేయాలి? యుద్ధ భూమిలో కాలు మొక్కాడు అంటే వెనుకకి వచ్చే అవకాశము. కాబట్టి నీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు, శోధనలు, బాధలు, నిందలు ఏది జరిగినా దేవుడిని విడిచిపెట్టకుండా మీరు నిలబడ్డప్పుడే అదే నిజమైన విశ్వాసము, యోగ్యమైన. రెండవది ఏంటంటే స్థిర విశ్వాసం. స్థిర విశ్వాసం గురించి కూడా మనం ఆలోచన చేస్తూ మీ శత్రువు ఎవరికి ఏం చేయాలి? దృఢ నిశ్చయంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ స్థిర నిశ్చయం అంటే ఏంటి? అదే సైనికుడు యుద్ధంలో కాలు మోపే విధంగా వెంటకి ఏ విధంగా అయితే తిరిగి చూడాలి. అలానే ఎన్ని కష్టాలు వచ్చినా, మీ సొంత బాధ మిమ్మల్ని బాధ పెట్టినా, వెలువేసినా, ఏది చేసినా స్థిర విశ్వాసంతో, దృఢ నిశ్చయంతో దేవుని కొరకు జీవించాలి. నన్ను అంగీకరించినటువంటి దేవుడు ఎప్పుడు వెలువేస్తాడు, విడిచిపెట్టేవాడు. తల్లి తన బిడ్డను మర్చిని కానీ నేను మిమ్మల్ని ఎక్కడైనా ఎప్పుడైనా సొంత తల్లి మర్చిపోతుంది. చెప్పడం ద్వారా కుమారునికి మార్గం మర్చిపోతుందా? మరి ఎందుకు కూడా మాట రాశాడు అని నేను కూడా ఆలోచన చేస్తాను ఎవరు అలాంటి. కానీ మన కళ్ళము ఎన్నోసార్లు మనం న్యూస్లో చూస్తాం. పసిగుడ్డు తీసుకెళ్ళి చెత్త కుండిలో ఎవరు పడేశారు? తల్లి. అంటే తల్లి తన బిడ్డనైనా మర్చిపోతుంది, కానీ నేను మాత్రం మిమ్మను మరవను. ముదిమి వరకు వచ్చి వరకు ఎత్తుకున్న వాళ్ళని నేనంటే ముసలితనం వరకు కూడా మిమ్మల్ని కాపాడే వాళ్ళని నేనే అనేటువంటి గొప్ప వాగ్దాన్ని దేవుడు చేశాడు. అంటే అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనలో ఆయన కొరకు ఏ విధంగా జీవిస్తుంది, ఆయన కొరకు ఏ విధంగా నీ జీవితాన్ని కొనసాగిస్తుంది ఒకసారి ఆలోచన. సో మన స్థితి ఏ విధంగా ఉంది అంటే సైనికులాగా ఉంది. యోగ్యమైన ప్రవర్తనతో, స్థిర విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొక మాట చెప్తాను ఏంటంటే, ఇది ఒక యాత్ర లాంటిది. నేను మీకు ఉదయకాలంలో జ్ఞాపకం చేశాను. యాత్ర లాంటి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మాట ఏంటంటే, ఈ ఫలానా ప్రాంతంలో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారనుకోండి, వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సెటిల్ అయిపోయినా ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు అంటే ఏమని చెప్తారు? మీరు దానికి చెందినటువంటి వ్యక్తులు. అక్కడికి వెళ్ళారు అంటే అది నీకు టెంపరీ లైఫ్. సంపాదించడానికి వెళ్ళారో లేదా ఏదైనా చేసుకోవడానికి వెళ్ళారో కానీ అది మీకు టెంపరీ లైఫ్, అంటే తాత్కాలికంగా ఉండేటువంటి ప్రదేశం. కాబట్టి ఏం చేయాలి? మీరు మళ్ళీ మీ ప్రాంతానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటారు. మనది కూడా యాత్ర లాంటి ఏంటి? మనం ఈ లోకాన్ని చూసిపోవడానికి వచ్చినటువంటి వారిని అర్థమవుతుందన్నా. మనందరం కూడా ఎందుకోసం వచ్చాం? లోకానికి ఆస్తిని కూడబెట్టుకోవడానికి కాదు. వాక్యం ఏముంది? మీరు లోకంలో మీరు కూర్చుకోకండి, కానీ ధర్మం కూర్చుకున్నట్టయితే ఏంటి? చిమ్మటి అన్నీ ఉంటాయి, కానీ పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకుంటే దానికి ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఇది తాత్కాలికమైనటువంటి లోకం కనుక ఈ తాత్కాలికమైనటువంటి లోకాన్ని చూసుకోవడానికి వచ్చాము. కొంతమంది 50 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమంది 60 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమంది 89, కొంతమంది 100 ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో మీరు అందరూ కూడా ఏం చేయాలి? లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నా పర్మనెంట్ ప్లేస్. చెప్పాను కదా మీకు పొద్దున మన పౌరస్థితి పరలోకం. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి హోటాకు సంపాదించుకున్నారు పరలోకంలో? ఎంతమందికి హోటాకు పరలోకంలో ఏదైనా చూడలేదంట కదా? ఎంతమందికి చెప్పండి హోటాకు ఎలా వస్తుంది? హోటాకు మన పరలోకంలో క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మిమ్మల్ని దత్తపుత్రులుగా ఏం చేశాడు? స్వీకరించాడు. కాబట్టి అక్కడ ఓటు మనకు ఉంది అంటే మనం ఖచ్చితంగా మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి. అందుకే మన కుటుంబంలో ఎవరైనా మరణించారు అంటే తాత్కాలికంగా చాలా బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. కానీ ఒక సంతోషం ఏంటంటే వాళ్ళు సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాం. మళ్ళీ మనం ఏం చేయాలి? అదే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అన్ని జిల్లాగా నిరీక్షణ లేదు కాబట్టి ఇంతకన్నా బాధపడతాం. లేదా చుట్టూ తిరుగుతుందండి ఆత్మ అంటే ఇక్కడ కనిపించింది అక్కడ ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు. బట్ మనకి ఒక నిరీక్షణ. అందుకే దేవుడు మాట చెప్తాను వినండి. దేవుడు ఇంత గొప్ప మేలు చేసి చాలా మేలు మన జీవితంలో కొనసాగిస్తాడు. అంతేకాకుండా దేవుడు మర్చిపోయేటువంటి గుణాన్ని కూడా పెట్టాడు మనకి. ఇది విచిత్రంగా ఉంది కదా. మీకు ముగిస్తాను, ఇంకొక 5 minutesలో ముగిస్తాను. మీకు దయచేసి నాతో కోఆపరేట్ చేయండి. మర్చిపోయే గుణాన్ని ఇవ్వకపోతే ఏమైంది చెప్పండి? మీరు ఆలోచన చేశారా? మర్చిపోయేటువంటి గుణాన్ని ఇవ్వకపోతే ఏమైపోయేది? మనకి కుటుంబంలో ఎవరైనా మరణించాలనుకోండి, మర్చిపోయేటువంటి గుణం లేకపోతే ఏమైపోయేది? చనిపోయిన రోజు ఎలాగైతే ఏడ్చారో ఇంకా జీవితాంతం అలానే.
అంటే దేవుడు మర్చిపోయి గురించి మంచి పని చేశాడు అన్నారా లేదా? బాగానే ఉంది. కానీ ఒక్క సమస్య ఏంటంటే మర్చిపోవాలి అనుకున్న దాన్ని మర్చిపోవట్లేదు, గుర్తుంచుకోవాల్సిన దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చెప్పిన మాట మీకు, దేవుడు చెప్పిన మాట ఏంటంటే వాక్యాన్ని గుర్తుంచుకోవాలంటే మాత్రం గుర్తుపెట్టుకోవట్లేదు. ఒకరు ఏదైనా మన ఒక మాట అన్నా కూడా, ఎవరైనా తిట్టినా కూడా, ఎవరైనా మన మీద పన్నగం పడినా కూడా, లేదా నింద చేస్తే కూడా అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. దేవుడు మర్చిపోమని చెప్పి నీ శక్తుల కొరకు నీవు ప్రార్థన చేయాలి. అది దేవుడు మర్చిపోమంటే మనం ఏం చేస్తున్నాము? గుర్తుంచుకుంటున్నాము. దేవుడు వాక్యాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నాము? మర్చిపోతున్నాము, ఉల్టా చేస్తున్నాం. అంతే కదా. అందుకే నిజమైన క్షమాపణ కోసం మాట్లాడినప్పుడు మీకు తెలుసు కదా, క్షమాపణ అంటే ఏంటి చెప్పండి? క్షమించడం అంటే తెలుసా మీకు? క్షమాపణ అంటే ఫర్గివ్నెస్. నిజమైన క్షమాపణ అంటే ఏంటంటే ఫర్గివ్నెస్ విత్ ఫర్గెట్. అంటే ఒక మాట ఏంటంటే నువ్వు దేవుడు క్షమించినప్పుడు ఆ దేనికోసం అయితే క్షమించావో దాన్ని నువ్వు మర్చిపోవాలి. క్షమించమని అడగడం ఈజీ, కానీ క్షమించడం చాలా కష్టం. అంతే కదా. క్షమించమని అడగడం చాలా ఈజీ, కానీ క్షమించడం అనేది చాలా ఓర్పుతో కూడుకుంది, చాలా కష్టంతో కూడుకుంది. ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే నీ దగ్గరికి వచ్చి అలానే ఈ విషయంలో నేను తప్పు చేస్తాను, దయచేసి క్షమించండి అన్నప్పుడు ఆ పర్లేదమ్మా అన్నాను అనుకో, క్షమించను అన్నాను, అయిపోయింది. బట్ నెక్స్ట్ ఇంకొకసారి ఆ వ్యక్తి ఇంకో దగ్గర తప్పు చేసినట్టు కనిపించినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని చూసి నీవు ఆ రోజు కూడా అలానే చేశావు అని నీ నోట్ నుండి ఆ మాట వచ్చింది అంటే ఆ పనిని బట్టి నీవు ఆమెను ఇంకా పూర్తిగా క్షమించినట్టు లేక ఆ పనిని గుర్తు చేసుకుంటున్నావు అంటే నిజంగా నీవు ఆ వ్యక్తిని క్షమించలేదు. నిజమైన క్షమాపణ ఏంటంటే ఒక పని విషయంలో, ఒక తప్పు విషయంలో నీకు క్షమాపణ కోరారు అంటే అది జీవితాంతం మలుగుతుంది. అదేవిధంగా చెప్పిన మాట, ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు సారీ క్షమించండి అన్నారంటే ఆ పని, ఆ తప్పు మళ్ళీ లైఫ్ లాంగ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు మీరు ఏమన్నారు? ఓకే లేదా క్షమించేసాను అంటే అర్థమేంటి? ఇంకా గుర్తు తెచ్చుకోండి. దేవుడు కూడా అంతే. మన పాపాలన్నీ కూడా కలవస్తూ ఆయన మోసం ఏం చేశాడు? ప్రభావ క్షమించుకున్నప్పుడు నేను మిమ్మల్ని మీ యొక్క పాపాలు మళ్ళీ జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నాను. అది నిజమైన క్షమాపణ. అటువంటి క్షమాపణను కలిగి మనం జీవించడానికి ప్రయత్నించాలి. కాబట్టి తపస్సైనటువంటి పౌరు చెప్పిన మాట ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకోసం మనం ఎదగాలి అంటే సాతాను మన పక్కనే ఉన్నాడు, ఎప్పుడు కూడా మోసం చేసే వ్యక్తిగా ఉన్నాడు, అబద్ధికుడుగా ఉన్నాడు, అంతేకాదు గంజి సింహములు తెచ్చుకున్నాడు. కాబట్టి నువ్వు మెలుగుగా ఉండకపోతే సాతానికి బలి కావాల్సి. అంతేకాకుండా ఏ విధంగా ఉంది మన ఆత్మస్థితి యొక్క లోపంలో అంటే ఒక సైనికులాగా మన జీవితం, సైన్యాన్ని పోలి యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించాలి. అంతేకాకుండా ఆలోచన చేస్తే స్థిరమైనటువంటి విశ్వాసముతో ఒక్కసారి యుద్ధ భూమిలో కాలు పొట్టాము అంటే వెనుకకు చూడకుండా మనం ఏం చేయాలి? ముందుకు పరిగెత్తాలి. అందుకే పౌలు అంటాడు కదా, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే నేను ఏం చేస్తున్నాను? పరిగెత్తుతున్నాను. ఇక వెనుకున్న వాటితో సంబంధం లేదు. వెనుక ఒక రోజు గడిచిపోయింది అంటే వాడి గురించి ఆలోచన చేసిన ప్రయోజనం లేదు మనకి. వాటిని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేదు. ఒకసారి టైం గడిచిపోయింది అంటే తప్పైనా జరగవచ్చు, ఒప్పైనా జరగవచ్చు, దాన్ని బట్టి చింతించడం ద్వారా మనము దాన్ని బట్టి ఏం సరి చేసుకుంటాం? ఒక జీవితాన్ని సరి చేసుకుంటాం, కానీ దాని వల్ల మనం ఉపయోగం ఉంటుంది మళ్ళీ మనం. కాబట్టి వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ మనం పరిగెత్తాలి. అంతేకాదు వాక్యం చూస్తాం ఏంటంటే మన జీవితము, ఆత్మీయ జీవితం ఒక యాత్ర లాంటిది కనుక మనం చూసి పోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు దేని కొరకు ఎక్కువ ప్రయాసపడుతుంది? పరలోక రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకునే వాళ్ళు మీతో పాటు ఎంతకాలం ఉండాలి కనుక, కానీ దాని మీద ఆశకు మీరు జీవిస్తున్నారా? ఈ లోకంలో విషయంలో ఆసక్తి చూపిస్తుంది. ఒక మాట ఉంది కదా, పరిస్థితి పద్ధతిలో మనం చూస్తాం కదా, మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే మూడవది వస్తుంది. మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటి మీద, ఈ లోకంలో వాటి మీద ఆసక్తి చూపించు. ఇది చాలా కష్టం, కానీ అసాధ్యం మాత్రమే. అర్థమవుతుందమ్మా? ఆత్మీయ జీవితంలో అన్ని ప్రక్కన పెట్టి సత్యం కోసం నిలబడడం అనేది కష్టమే, కానీ అసాధ్యం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క స్టెప్ వాక్యం నేర్చుకుంటూ, దిద్దనం నేర్చుకుంటూ ఆత్మీయ జీవితాన్ని సత్యము చేయడం కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే మీ చివరి శ్వాస వరకు ఈ వాక్యం నేర్చుకుంటాం. నాకు అంత వాక్యం తెలుసా అనడానికి వీలు. ఎవరికి తెలుసుకుంటాం? అన్ని డౌట్స్ అన్నీ మనకు క్లారిఫై కావు.
లైఫ్ లాంగ్ ఇదంతా నాకు బైబిల్ గురించి ఏ టు జెడ్ మొత్తం తెలిసిన అన్న వ్యక్తి నిజమైన వ్యక్తి కాదు, నిజంగా ఆ వ్యక్తి కంటే తెలుసు అని కూడా కాదు. ఏ వ్యక్తి చెప్పాడు నాకంటే తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? చివరి శ్వాస వరకు వాక్యాన్ని నేర్చుకోవాలి. చివరి వరకు మనం చదువుతూనే అప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని దేవుడి కొరకు నిలబడతాం, సత్యం కోసం ఉంటాం. కాబట్టి ఇక మాటలు దేవుడు దేవుడి ఆశీర్వదించుగా మనం ఇదే సందర్భం కూడా మనం లేచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. విన్న వాక్యం బట్టి ఒక చిన్న ప్రార్థన చేయండి దయచేసి మీకు మేలుగా. ప్రభు యొక్క దినమున మీరు నాతో మాట్లాడారు, మీ మాటల చేత మమ్మల్ని బలపరిచారు. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కట్టుకోవడానికి మీరు నాకు అవకాశం ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఆత్మీయ ఎదురకుండా మరి సాధన వేసినటువంటి ప్రత్యేక ఆ యొక్క బాణం నుండి లేదా ప్రత్యేక విపత్తు నుండి మేము బయటపడేసి సాధన మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నప్పుడు ప్రభా వాడి యొక్క చిక్కులో ప్రభావ మేము పడిపోకుండా, ఆ యొక్క ప్రభావ ఉచ్చుకొని చిక్కుకోనకుండా మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. చక్కటి మాటల చేత మేము మోసపరచబడకుండా మీ వాక్యం చేత బలపరచబడడానికి, మీ వాక్యం చేత ఆదరింపబడడానికి మాకు అవకాశం ఉంది ప్రభా. ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ జీవితము ఈ లోకం ఎలా ఉంది అంటే ఒక సైన్యాన్ని పోలిగా ఉంది, సైనికులాగా ఉంది. ఒక యోగ్యమైన ప్రవర్తన కలిగి, చక్కటి క్రమశిక్షణ కలిగి మన దేవుడు ప్రమాణసరమైనటువంటి జీవితాన్ని మనకు అలవాల్సిన విధంగా క్రమం తప్పకుండా ప్రభావ మీ మందిరానికి నేను వస్తాను, క్రమం తప్పకుండా మీ ఆరాధనలో పాల్గొంటాను, క్రమం తప్పకుండా మీ కొరకు ఎక్కడ ఏ ప్లేస్లో జీవించినా కూడా మీకు సాక్షి నేను జీవిస్తాను ప్రభు అని వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రభా సైనికులు లాంటి నా జీవితాన్ని నేను ప్రారంభించినాను. నా జీవితంలో శోధనలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, విపత్తులు వచ్చినా, నిందలు వచ్చినా వెనుకకు నేను తిరిగి చూడకుండా మీ వైపు చూస్తాను, మీ గమ్యాన్ని చూస్తాను. నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు సహాయం చేయకపోవడం ప్రార్థించాను. అంతేకాకుండా లోకాన్ని మనము చూసుకోవడానికి వచ్చినటువంటి వారు ప్రభు ఈ లోకము శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనటువంటి లోకం అని ఉన్నాను కనుక శాశ్వతమైనటువంటి మీ ప్రేమను కలిగి పరలోక రాజ్యం పైన ఆసక్తి చూపించడానికి సహాయం చేయండి. ఈ లోకంలో జీవించినంత కాలం మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. నమ్మకంగా మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఆరాధించకుండా, మిమ్మల్ని మహిమపరచకుండా, మీ సన్నిధి రాకుండా ఏదైతే అడ్డుబడ్డగా నా జీవితంలో ఉంటుందో, ఏదైతే నాకు ఆటంకంగా ఉంటుందో దయచేసి తొలగించండి ప్రభు. మార్గాన్ని నాకు సుగమం చేయండి ప్రభు అని ఒక చిన్న ప్రార్థించండి. నా ప్రార్థన ఆలకించి మన జీవితాన్ని సరిచేసి ఆత్మీయ దేవుడు ఎదిగింప చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఒక చిన్న ప్రార్థన వేడుగా చేసే అందరూ కూడా. మహాగణమైన దేవ, పరిశుద్ధుడా, నీకు పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మొదలుకొని ప్రభా మరి ఈ సమయం వరకు అల్పమాయకమైనటువంటి మా యొక్క జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరి ప్రభా రక్షణ గురించి ప్రార్థిస్తున్న కోసం ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా ఇప్పుడు మీ యొక్క మాటల చేత ఆదరింపబడడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మరి మీ యొక్క బిడ్డలు బాప్తిస్తానికి సిద్ధపాటు కలిగి ఉండగా వారితో మేము మాట్లాడండి, ప్రిపేర్ చేయండి, సిద్ధపాటు కలిగించండి. ఈ చిన్నమైన రేపులో బాప్తిస్తాలు తీసుకోవడానికి అవకాశం ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం అన్నీ కూడా మీరు అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాం. నిన్న వాక్యం వందనాలు. మీ యొక్క బిడ్డల జీవితాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. వాక్యం చేతిలో మీరు ఆదరించండి, బలపరచండి. వాక్యాన్ని విని విడిచిపెట్టుకోకుండా మా హృదయాలు భద్రం చేసి సాక్షులు నిలబడడానికి సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రత్యేక వ్యక్తి ఈ ప్రార్థన కూడా మీ హస్తం అప్పగించుకున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగిస్తున్నాము. ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సమాధానం కూడిన అందరికీ సకల లోక పరిశుద్ధులకు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించు.